ఈరోజు ఒక ప్రవచనాన్ని, దానియేలు గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనాన్ని అయితే మనము కంప్లీట్ చేద్దాం. ఏమండి, అది ఎంత టైం అయినా కానివ్వండి. ఓకే, ఇప్పుడు నా మొండితనం ఏమిటో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఇతను ఒక పట్టాన 1 గంట 45 నిమిషాలు ప్రసంగం చేసే మనిషిలాగా లేడు అన్న విషయం మీకు ఎంత బాగా అర్థమైందో చూడండి. అందరు కూడా లేదు, నువ్వు 6 గంటల కంటే తక్కువ ప్రసంగం చేయవు అని పూర్తిగా అర్థమైపోయినట్టుంది కదా. రైట్, నిజంగానే నేను 6 గంటలు కూడా చేశాను. అమెరికాలో చేశాను, ఇండియాలో కూడా చేశాను. తెలియట్లేదా? అలాగమ్మా, మరి అర్థమవుతుందా నా భాష, నేను చెప్పే పాయింట్స్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. అమెరికాలో మేరీల్యాండ్లో మన ఇండియన్స్ అందరు కూడా శుక్రవారం నాడు డ్యూటీస్ చేసుకొని వచ్చి సాయంత్రం 6 గంటలకు ఒక ఇంట్లో సమావేశమై సోఫాలు వేసుకొని కూర్చున్నారు. అందరు కూడా పరమగీతం తీసుకొని ఒక ప్రసంగం చేస్తూ ఉంటే సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు, అర్ధరాత్రి 12 అవుతుంది. వాళ్ళు క్రింద బేస్మెంట్లో భోజనాలన్నీ రెడీ పెట్టుకున్నారు, కూల్ డ్రింక్స్ భోజనాలన్నీ రెడీ పెట్టుకున్నారు. శుక్రవారం అయిందంటే వాళ్ళకు హాయిగా గడపాలని ఉంటుంది అనమాట. ఎందుకంటే శని ఆది వాళ్ళకు హాలిడేస్. ఈ 2 దినాలు చాలా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో బిర్యానీ అవన్నీ కింద పెట్టారు, కూల్ డ్రింక్స్ అన్నీ కింద పెట్టారు. ఈ వాకింగ్ కాసేపు ఇందామని వచ్చారు. నేను మొదలుపెట్టిన తర్వాత నాకు ఎదురుగా వాచ్ ఉంది, అర్ధరాత్రి 12 అవుతుంది. వాళ్ళు అలాగే సోఫాల్లో కూర్చొని వింటూనే ఉన్నారు. నేనే ఆలోచన చేశాను, 12 అయింది, కొంపదీసి ఇంతసేపు చెప్తావట్రా అని రాళ్ళేస్తారేమో. తర్వాత వాళ్ళేమో లీనమైపోయి వింటున్నారు, రాళ్ళేస్తారేమో అని, ఎందుకైనా మంచిదని. ఇప్పుడు టైం ఎంతో తెలుసా అంటే అప్పుడు వావ్, దిస్ ఈజ్ 12 o'clock ఇన్ ద మిడ్ నైట్. మరి అందుకే నేను మరి భోజనం చేద్దాం, మనం అంతా వేడివేడిగా తెచ్చుకున్నారు కదా బిర్యానీలు, చేద్దామంటే అప్పుడు లేచారనమాట. మాకు ఇంతసేపు అయిందని తెలియలేదు పాస్టర్ గారు అన్నారు. అమెరికాలో జరిగింది ఇది. హైదరాబాద్లో న్యూ హోప్ మినిస్ట్రీస్ ఎవాంజలికల్ చర్చెస్ అని వాళ్ళ 13-14 చర్చెస్ ఉంటాయి. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాస్టర్స్ది సెమినార్ ఒకటి పెడుతుంటారు. ఆ పాస్టర్ సెమినార్లో ఇస్లాం చెప్పమని నాకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం 7 గంటలకు ఇచ్చారు మైకు. రాత్రి 12 అవుతుంది. స్క్రీన్ మీద ఇలాగ వేస్తూ చెప్తున్నాను, లైట్స్ ఆఫ్ చేయండి కొంచెం. వాళ్ళు కూడా 12 వరకు. అప్పుడు వాళ్ళకి ఇలాగ ఆ బాల్కనీ ఉంది చర్చిలో, బాల్కనీ నుండి మా తమ్ముడే అక్కడ పాస్టర్, మా తమ్ముడు సైగ చేస్తున్నాడు. అప్పుడు నేను నా వాచ్ చూసుకొని అరే 12 అయింది కదా అని ఇస్లాం సబ్జెక్ట్ అక్కడ ఆపేశాను అనమాట. అలాగన సత్యంను వెతకడంలో ఆశ ఉన్న వాళ్లకు ఈ టైం మీద దృష్టి ఉండదు. ఆ విషయం నేర్చుకోవాలి, నాకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి దాని విషయంలో. సో వాటికి బాణం పడాలి, అవి క్లియర్ కావాలి అనే వరకు మనలో ఆశ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ మందిరంలో అలాంటి వాళ్ళు ఇప్పుడు విడువబడిన గుంపులో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తబడిన గుంపు ఆల్రెడీ వెళ్ళిపోయారు. విడువబడిన వాళ్ళం మనం ఏం చేస్తాం, మనం పరిశుద్ధులం కానట్టుంది. యేసు రాకడలో మనం ఎత్తబడలేకపోయాం. ఇప్పుడు విడువబడిన గుంపులో ఉన్నాం మనం. ఓకే, దానియేలు గ్రంథము చరిత్రకు ముందు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనము బైబిల్ ఎప్పుడు చదవం కాబట్టి, క్రమంగా చదవం కాబట్టి, చదివినా ఏ స్టోరీ తర్వాత ఏం జరిగిందో జ్ఞాపకం ఉండి చావదు కాబట్టి నేను మళ్ళీ జ్ఞాపకం చేసి చస్తాను. ఏమండి, రైట్. ఓకే, ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. మీరు ప్రశ్నలు వేయలేదు కదా, నేనైనా వేస్తాను. కనీసం వాటికైనా మీకు తోచిన, తెలిసి తెలవని, అనుకున్న జవాబు ఏదోటి అరవండి. ఓకే,
ఆదాము హవ్వలు ఎన్ని సంవత్సరములు లేక ఎన్ని దినములు ఏదెను తోటలో ఉండిరి? సింపుల్. అప్పుడు మేము లేమండి, అందుకే మాకు తెలియదు. అప్పుడు మేము ఉంటే మాకు తెలిసి ఉండేది. ఆదాము హవ్వలు ఎన్ని దినములు ఏదెను తోటలో ఉండిరి? 1 దినమా, 2 దినాలా, వారమా, నెలనా, 1 సంవత్సరమా? కొన్ని. అది ఆ కొన్నిలో నన్నే ఆన్సర్ చేసుకోమంటున్నారు. అది 10, 20 నీ ఇష్టం ఉన్నది పెట్టుకో అని. రైట్, థ్యాంక్ యూ. ఇట్ ఈస్ నాట్ సింప్లీ కొన్ని దినములు, ఇట్ ఈస్ నాట్ సింప్లీ కొన్ని సంవత్సరములు. ఇట్ ఈస్ అబౌట్ 100 years దే లివ్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలో వాళ్ళు సుమారు 100 సంవత్సరాలు జీవించారు. ఈ 100 సంవత్సరాలు జీవించిన తర్వాత దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు. 2వ ప్రశ్న మీకు, ఏదెను తోటలో ఏ చెట్టు ఫలము తినుట ద్వారా పాపము చేసిరి? ఆ చెట్టు తోటలో ఎక్కడ ఉండెను? ఆహా, వండర్ఫుల్. మధ్యలో ఉన్నదా? చాలా బాగా చెప్పారు. దీనికి అనుబంధంగా మరో ప్రశ్న, ఎస్ ఇస్తానండి. ఏదెను తోటలో జీవవృక్షపు ఫలపు చెట్టు ఎక్కడ ఉండేను? అది కూడా మధ్యలో, ఇది కూడా మధ్యలో. 2 ఒకే దగ్గర ఎట్లుంటాయి? కాండం ఒకటే ఉండి ఇటేమో మంచి చెడ్డలు, ఇటేమో జీవవృక్షం, అట్లా మొలిసిందా? యు ఆర్ రైట్, పర్ఫెక్ట్లీ. 2 తోట మధ్యలోనే ఉన్నాయి. 2 తోట మధ్యలోనే ఉన్నాయి. ఈ ఏదెను తోటలో, ఎస్ పాస్టర్ గారు అడిగారు, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఫర్ ఆడమ్ అండ్ ఈవ్ దే లివ్డ్ ఫర్ 100 years ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్? రైట్. మొట్టమొదటిది మనకు ఆర్చ్ బిషప్ అనే అతను ఈ యొక్క ఆదాము పుట్టినది మొదలుకొని ఇప్పుడు 6000 సంవత్సరాలన్న లెక్కలు వేసింది ఆర్చ్ బిషప్. ఇది ఈయన హోదా, ఈయన పేరు కాదు. ఈయన ఆదాము మొదలుకొని ఈ జీనియాలజీని స్టడీ చేశాడు. బైబిల్ గ్రంథంలో జీనియాలజీలు కలిగిన 2 అధ్యాయాలు చెప్పుడి. మత్తయి సువార్తనా? మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వది లూకానా? ఓకే. ఆది కాండము 5వ అధ్యాయం. ఆది కాండము 5వ అధ్యాయములో జీనియాలజీ ఉంటుంది. రైట్. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 16వ వచనం వరకు కూడా జీనియాలజీ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ 2 జీనియాలజీ మధ్యలో తేడా గమనించారా? ఉంటుంది. లేటెస్ట్ నుండి వెనక్కి పోతుంటుందా? ఓకే, రైట్. మొదటి జీనియాలజీలో లేక ఆది కాండం 5వ అధ్యాయంలో మీరు చూస్తే అప్పుడతడు మృతి పొందెను అనే మాట ప్రతి వచనము చివర ఉంటుంది. అప్పుడతడు మృతి పొందెను, అప్పుడతడు మృతి పొందెను. సో ఆదాము వంశావళిలో అందరూ మృతి పొందుతూ ఉన్నారు. ఇది యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్తలో ఉన్నది అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. తెలుసా మీకు? ఎప్పుడైనా చదివారా? ఐడియా ఉందా? మనకు వంశావళి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు. రివ్వున జంప్ చేసి స్టోరీలోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఈయనని కంటే నాకేంటి, ఆయనని కంటే నాకేంటి అని మనం జీనియాలజీని చదవం. జీనియాలజీ అర్థం కాకపోతే హిస్టరీ అర్థం కాదు. మళ్ళీ
కాబట్టి ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఇతడు ఇతనిని కనెను 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 అనే పదమే ఉంటుంది. ఇక్కడ మరణం అనే పదం కనబడదు. ఇక్కడ మరణం మృతి పొందెను మృతి పొందెను మృతి పొందెను మృతి పొందెను అని కనబడుతుంది. ఏమిటి డిఫరెన్స్ అంటే ఆదాము జీనియాలజీలో అందరికీ మరణమే, యేసుక్రీస్తు వంశావళిలో అందరూ పుట్టడమే తప్ప మరణించడము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో వెదర్ వి ఆర్ ఇన్ యాడమ్ ఆర్ ద లాస్ట్ యాడమ్, మొదటి ఆదాములో మనం ఉన్నామా, కడపటి ఆదాములో మనం ఉన్నామా పరీక్షించుకోవాలి. మొదటి ఆదాములో ఉంటే మరణమే, మృతి పొందెను మృతి పొందనే. కడపటి ఆదాములో ఉంటే పుట్టెను పుట్టెను పుట్టెను, ఎప్పుడూ జీవించెను. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరల బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరెన్నడును. సో మరణం అనేది లేదు. యేసుక్రీస్తులో మరణం అనే అడ్రస్ పోయింది. ఆదాములో మరణం అనేదే వచ్చింది. తీసుకొని వచ్చిన వాడే ఆదాము. సో ఈ ఆర్చ్ బిషప్ ఏం చేశాడంటే ఈ ఆది కాండములో ఉన్న జీనియాలజీని వెనక్కి ఎవరు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎవరిని కన్నారు, ఎవరి తర్వాత ఎవరిని కన్నారు, ఇలా లెక్క చేసుకుంటూ పోతుంటే ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆర్కియాలజిస్ట్స్ ఇక్కడ జలప్రలయము తర్వాత ఆర్కియాలజికల్ సైంటిస్ట్స్ ఏం చేశారంటే ఈ ఏదైనా తోట యొక్క బౌండరీస్ ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా బౌండరీస్ కనుక్కున్నారు. అక్కడ ఉన్న చరిత్ర చూస్తే అక్కడ ఉన్న జంతుజాలములు, చెట్లు అవన్నీ లోపల ఉన్నవి దొరికితే అవి వాళ్ళు పరిశోధించే సమయానికి 7,000 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. అంటే ఆదాము హవ్వలు 6,000 సంవత్సరాలు వీళ్ళు పుట్టింది. ఏదేను తోట వీళ్ళకంటే ముందే దేవుడు వేశాడు, అది 7,000 సంవత్సరాలు. అప్పుడు ఈ జీనియాలజీ లెక్కేసుకుంటూ వెళ్తే ఒక 100 years డిఫరెన్స్ వస్తుంది వీళ్ళకి. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేశారు ఏమిటంటే అబౌట్ 100 years యాడమ్ అండ్ ఈవ్ ఏదైనా తోటలో ఉన్నారు. సో 100 సంవత్సరాలు ఈ తోటలోనే తిరుగుతుంటే ఈ 2 చెట్లు కనబడుతున్నాయా లేదా? కనబడుతున్నాయి. కానీ ఒకనాడు ఒంటరిగా వెళ్ళింది హవ్వమ్మ. అప్పుడు ఈ చెట్టు మీద నుండి సాతానుడు శోధించడం జరిగింది. ఓకే రైట్. ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందండి, మంచి ప్రశ్న వేశారు ఎవరో, చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. వై వర్ ద బుక్స్ ఆఫ్ జోబ్, సాంగ్ ఆఫ్ సాలమన్, ఓకే, సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ తోరా, నబీ, కెతూబిం. నేను ఇంతకుముందు ఉదయం చూపిస్తున్నప్పుడు ఈ యొక్క యోబు గ్రంథము కానీ ఈ సాంగ్ ఆఫ్ సాలమన్ పరమగీత గ్రంథం కానీ ఆ పుస్తకాల్లో వచ్చినట్టు రాయలేదు నేను. మరి అవెందుకు ఈ 3 పుస్తకాల్లో లేవు అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటిది యోబు గ్రంథము, ఇది రాసిన వాడు యోబు, ఈయన యూదుడు కాడు. ఈయన తూర్పు దేశాల్లో ఉండే ఒక మహా గొప్ప ధనవంతుడు, యూదుడు కాదు. అబ్రహాము రక్తం పంచుకొని పుట్టిన, యాకోబు రక్తం పంచుకొని పుట్టిన యూదా మతం ఉందే, దీనికి చెందినవాడు కాదు. కాబట్టి ఇది ఒక దేవుడు జరిగించే కార్యముగా ఒక చరిత్ర పుస్తకంగా ఎక్స్ట్రా పెట్టుకున్నారు. యూదులు రాసిన మత గ్రంథాల్లోనికి ఈ గ్రంథము రాలేదు. యోబు గ్రంథం ఎందుకు రాలేదు? ఈ కెతూబింలో కానీ నబీంలో కానీ రాలేదు. కారణం ఏంటి? ఈయన యూదుడు కాదు. ప్రవచనాలన్నీ ఎవరి ద్వారా రావాలని యూదులు నమ్ముతారు? యూదులలో నుండే ప్రవచనాలు రావాలి. ఎందుకంటే ఆది కాండం మొదలుకొని మనకు మలాకి వరకు ప్రవచించిన వాళ్ళందరూ యూదా మతస్థులే. కానీ యోబు గ్రంథం ఒకటి, ఇది యూదుడు కానివాడు రాశాడు. కాబట్టి దీన్ని ఈ తోరా, కెతూబిం, నబీంలో కాకుండా ఎక్స్ట్రా తనక్ అంటే, తనకంటే ఓకే, టిఎన్కే, టి అంటే తోరా, ఎన్ అంటే నబీం, కే అంటే కెతూబిం. దీనికి ఏం చేశారంటే
యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఏమైంది ఇప్పుడు? సో ఈ 3 పుస్తకాలు విడిగా చదివితే తోరా, నబీ, కెతుం. ఈ మూడింటిని కలిపి ఒక పుస్తకంగా చేస్తే తనక్ అవుతుంది. ఈ తనక్ అనే గ్రంథము సమాజ మందిరాల్లో ఉంది, యూదుల సమాజ మందిరాల్లో ఉంది. అట్ ది సేమ్ టైం ద బుక్ ఆఫ్ జోబ్ విడిగా ఉంది, అది కూడా గౌరవిస్తారు. ఇది యెహోవా దేవుడు మాట్లాడిందే యోబుతో అని గౌరవిస్తారు. కానీ ప్రవచనాలు ఎప్పుడు కూడా యూదుల్లో నుండి రావాలి కనుక ఇది ప్రవచన గ్రంథంగా నబీ గ్రంథాల్లో చేర్చలేదు. అలాగే యోబు చరిత్ర టోటల్గా ఇందులో లేదు. మధ్యలో దేవుడికి యోబుకు జరిగిన ఆర్గ్యుమెంట్ ఉండి స్టార్టింగ్ అధ్యాయంలో కొంత స్టోరీ ఉంటుంది, ఎండింగ్లో మళ్ళీ దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు, పోగొట్టుకున్న గొర్రెలను ఎడ్లనన్నిటిని ఇచ్చాడు అనే దాంతో ముగుస్తుంది. టోటల్ స్టోరీ లేదు కాబట్టి ఇది కెతూబీంలో కూడా చేర్చలేదు. తర్వాత ఇవి ప్రవక్తలు యూదా మతానికి సంబంధించిన చరిత్రక ప్రవచన గ్రంథాలు కాబట్టి ఇందులో తోరాలో ఉన్న కట్టడలు కూడా లేవు ఇందులో. కాబట్టి ఈ 3 గ్రంథాల్లో దేనిలో చేర్చకుండా ఇది ఒక విడి గ్రంథముగా. దీని ప్రత్యేకత ఏంటంటే యూదులలో అన్య జనులలో నుండి దేవుడు రాయించుకున్న ఒకే ఒక గ్రంథాన్ని యూదులు గౌరవించే గ్రంథం యోబు గ్రంథం. ఓకే, రైట్. తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్, పరమగీత గ్రంథం. పరమగీత గ్రంథము ఈ కట్టడలకు సంబంధించిందా, ప్రవచన గ్రంథానికి సంబంధించిందా, చరిత్రకు సంబంధించిందా? అమ్మో, ఎవ్వరు కొంచెం కూడా కదలట్లేదు. ఎందుకంటే కదిలితే నిద్ర ఎక్కడ మిస్ అవుద్దో అని కదలట్లేదు. రైట్. పరమగీత గ్రంథము తోరాలోనిదా, నబీలోనిదా, కెతుబీంలోనికి వస్తుందా పరమగీత గ్రంథము? అబ్బా, ఎవరు చెప్పారు దేనికి రాదని? వండర్ఫుల్ ఆన్సర్. ఏ దాంట్లో మనం అడ్జస్ట్ కానప్పుడు ఏం చేయాలి? తీసి అవతల పడేయాలి. సో దేనికి రాదంట? పరమగీతము చరిత్రలో జరిగింది కాదా? మరి చరిత్రలో జరిగితే కెతూబీంలో పెట్టొచ్చుగా. పరమగీతం ప్రవచన గ్రంథం కాదా? పాస్టర్ గారు ఉన్నమాట చెప్పమంటారా? మేము ఎన్నడూ అది చదివిన పాపాన పోలేదు. బిట్వీన్ చర్చ్ అండ్ గాడ్, ఎక్స్ప్రెషన్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ హిస్టరీ. బట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. జరిగిందా? జరిగితే ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా దేవునికి మనుషులకు ఉండే సంబంధం, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది, ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఇవి తెలిపేవే కదా. సో నేనంటున్నాను పరమగీతము హిస్టారికల్ బుక్ అయితే కెతూబీంలో చేర్చొచ్చు కదా, ఎందుకు చేర్చలేదు? వాళ్ళని అడగండి, మమ్మల్ని అడుగుతారేంటి? వాళ్ళు ఎందుకు చేర్చలేదు వాళ్ళని అడగండి. రైట్. ఇది చరిత్రలో సొలొమోను జీవితంలో అక్షరార్థముగా జరిగిన సంఘటన కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే సొలొమోను పుట్టడమే ఒక మహారాజు గారి ఇంట్లో పుట్టాడు. మహారాజు గారి ఇంట్లో పుడితే యువరాజు గారికి ఎప్పుడు కూడా సైన్యము, భటులు, మంత్రులు, సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళందరూ ఉండగా వీళ్ళందరినీ పక్కన పెట్టి మీరందరూ ఇక్కడే ఆగండి, నేను ద్రాక్ష తోటలోనికి వెళ్ళి మా లవర్తో ఒక డ్యూయట్ వేసుకొని వస్తాను అంటాడా? వీలవుద్దా అట్లా? ఒకవేళ వేసుకుంటే ఈ సైన్యం అంతా ఇక్కడే ఆగమన్నాడు కాబట్టి ఆగుతామంటారా? వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క సందులో నుండి ఏం స్టెప్స్ వేస్తున్నాడు, డ్రెస్సులు మారుతున్నాయా లేదా ఆ పాటలో, ఇవన్నీ చూస్తారు. మ్యూజిక్ ఎవరు బ్యాక్గ్రౌండ్ ప్లే చేస్తున్నారు, బాలసూర్యని ఏ చెట్టు చట్టుకున్నాడు, ఇవన్నీ చూస్తారు కదా. ఇది అక్షరార్థంగా జరిగింది కాదు అనడానికి మరొక రుజువు ఏమిటంటే
700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నుల్లో షూలమితి అనే అమ్మాయి లేనే లేదు. ఈ షూలమితి ఏ తల్లిదండ్రులకు పుట్టిందో బైబిల్ గ్రంథంలో ఒక్క సింగిల్ వర్స్ కూడా లేదు. ఏ గోత్రంలో పుట్టింది, ఏ సమయంలో పుట్టింది, ఏ తల్లిదండ్రులకు పుట్టింది, ఎప్పుడు చచ్చిపోయింది, ఏ వివరాలు లేవు. కాబట్టి ఇది చరిత్రలో సొలొమోను లైఫ్లో జరిగిన సంఘటన కాదు. మరి ఏమి జరిగింది అంటే ఇది ప్రవచన గ్రంథము కూడా కాదు, కానీ ప్రవచన గ్రంథమే. ఎలా అంటే సొలొమోను అని వ్రాయబడిన సొలొమోను రచించిన పరమగీతము, కానీ అతని జీవితంలో జరిగింది కాదు. బైబిల్ గ్రంథంలో మరొక సొలొమోను ఉన్నాడు. ఎవరి కొడుకో చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఒక సొలొమోను సంగతే సరిగా తెలియదండి మాకు. వీరు కొత్తోడిని పట్టుకొస్తే ఇక వాడి సంగతి మాకెలా తెలుస్తుంది? బైబిల్ గ్రంథంలో 2 సొలొమోనులు ఉన్నారు. మొదటిది యేసుక్రీస్తు కూడా సొలొమోను అనే పేరుతోనే పిలువబడ్డాడు. ఎలా చెప్పగలరంటే సొలొమోన్ అనేది హెబ్రీ భాషలోని 2 పదాల కలయిక. షాలోమ్ మాన్, షాలోమాన్, షలోమాన్, షలోమాన్, సొలొమోన్ అయింది. సో ఈ షాలోమ్ అంటే సమాధానము లేక నీతి అని అర్థం. మాన్ అంటే అధిపతి లేక కర్త. సమాధానమునకు కర్త లేక అధిపతి. సమాధానమునకు కర్త అని పేరు అతనికి పెట్టబడును అని ఎవరి గురించి ఎవరు అన్నారు బైబిల్లో? వండర్ఫుల్. యెషయా ఎవరి గురించి అన్నాడు? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి అని మీకు ఎట్లా తెలుసు? అది ఇంకెవరి గురించో? యూదులు ఈనాటికి ఆ వచనం యేసు ప్రభు విషయంలో కాదంటున్నారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనన్న అనేది మీరు యేసు ప్రభు గురించి అంటున్నారు. యూదులేమో కాదు, చరిత్రలో ఎవరో మామూలు అమ్మాయి ఎవరో కని ఉంటారు అంతే తప్ప ఇది యేసు ప్రభు సంగతి కాదని వాళ్ళు కూడా అంటున్నారు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడిన అనే వచనము యేసు ప్రభువుకే ఎందుకు చెందుతుంది అంటే, మొట్టమొదట ఆ శిశువు కుమారుడుగా పుట్టాడని 2వ లైన్లో అన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకో అంటే శిశువు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ట్రాన్స్జెండర్ కూడా కావచ్చు. ఈ శిశువు అంటే ఆడపిల్ల అనుకుంటారో, మగపిల్లడు అనుకుంటారో, ట్రాన్స్జెండర్ అనుకుంటారో అని 2వ లైన్లో క్లారిటీ ఇచ్చేశాడు. కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఆయనకు ఏమని పేరుంటుందన్నాడు? సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు. మీరు హిబ్రూ బైబిల్లో చూస్తే షలోమాన్ అని ఉంటుంది. అక్కడ సొలొమోను పేరుకు ఏ అక్షరాలు ఉన్నాయో హెబ్రూలో సరిగ్గా ఇక్కడ యెషయా అంటున్న దానికి కూడా అవే అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యెషయా ప్రవచిస్తున్న సొలొమోను ఎవరు? యేసు ప్రభు. 2వ ఎవిడెన్స్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ప్రారంభమైంది? అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. నౌ మై క్వశ్చన్ టు క్రిస్టియన్స్ యాజ్ ఎ ముస్లిం, ఒక ముస్లిముగా నేను క్రైస్తవులను అడుగుతున్నాను, అబ్రహాము కొడుకు దావీదేనా? దావీదు కడుపున యేసుక్రీస్తు పుట్టాడా? మరి మీరు కొత్త నిబంధన ఏంటి? బైబిల్ తప్పని అందుకే అంటున్నాం. మేము ముస్లిమ్స్ బైబిల్ తప్పని ఎందుకు అంటున్నామంటే, అబ్రహాము కొడుకు దావీదు గాడు. దావీదు పుట్టే సమయానికి అబ్రహాం లేనే లేడు. బైబిల్ తప్పు. పోనీ అబ్రహాంది దావీదు వదిలిపెట్టండి, దావీదు కడుపున యేసుప్రభు పుట్టాడా? దావీదుకు యేసుప్రభుకు ఎన్నో తరములు గడిచాయి.
వంశావళిలో పుట్టాడు కాబట్టి కొడుక. ఆ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వంశావళిలో పుట్టిన యేసుప్రభు అని అనలేదు మత్తయి రాస్తూ, కుమారుడుగా పుట్టాడు అన్నాడు దావీదుకు. కాబట్టి బైబిల్ తప్పు. ఇది నిరూపించండి, మీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి నిరూపించుకురండి. నాకు మన పాస్టర్ల దగ్గరికి వెళ్తాం మనం. పాస్టర్ గారు, ఈ బైబిల్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అదేంటండి అబ్రహాము కుమారుడు దావీదు అని, దావీదు కుమారుడు యేసుప్రభు అని ఉంది. అసలు యేసుప్రభుకు తల్లి తండ్రి ఎవరు లేరని ఉంది కదా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో. మళ్ళీ ఇక్కడ ఏంటండి దావీదు కొడుకు అని రాశాడు అంటే, నీకెందుకు ఈ ప్రశ్న వచ్చింది? ఒక ముస్లిం ఫ్రెండ్ అడిగాడండి. అంటే ముస్లిమ్స్ తోటి మాట్లాడవద్దు అన్నానా అంటాడు మన పాస్టర్ గారు. ఈ పాస్టర్లందరూ ఇదే అంటున్నారు. మీరు ఎందుకు వెళ్ళారు ముస్లిమ్స్ దగ్గరికి? వాళ్ళు మన విశ్వాసాన్ని పాడు చేస్తారు, మనల్ని భ్రష్టులు చేస్తారు. వాళ్ళు భ్రష్టులు, మనం కూడా భ్రష్టులు అయిపోతాం. ఇంకోసారి వెళ్ళొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపల మార్గం నిలు ఒక అపహాసులు కూర్చుండకండి బైబిల్ లేదా? ఎన్నిసార్లు నేను ప్రసంగం చేశాను? కనుక కూర్చోకు. యూనివర్సిటీలో సేమ్ బెంచ్ సార్, కూర్చోకు. వాడు కూర్చుంటే నువ్వు నిలబడి ఉండు, వాడు నిలబడి ఉంటే నువ్వు కూర్చో. దిస్ ఈజ్ నాట్ ద వే. ఏమండి, దావీదు కొడుకు సొలొమోను అక్కడైతే, ఇక్కడ క్రొత్త నిబంధనలో దావీదు కొడుకు యేసు ప్రభువు. ఎలాగునవుతారంటే, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానములు కొన్ని ఇస్సాకులో నెరవేరలేదు, యాకోబులో నెరవేరలేదు, యాకోబు 12 గోత్రాల్లో నెరవేరలేదు, అవి దావీదులోనే నెరవేరాయి. కాబట్టి డైరెక్ట్గా ఆ వాగ్దానముల పరంగా అబ్రహాము వాగ్దానములు నెరవేర్చిన దావీదు అబ్రహాము కుమారుడు అంటూ వాగ్దానములను అనుసరించి దావీదు కుమారుడు. సేమ్ ప్రొసీజర్ ప్రకారం దావీదు జీవితంలోనూ సొలొమోను జీవితంలోనూ దేవుడు చేసిన కొన్ని ప్రవచనములు ఉన్నాయి. అవేవి కూడా సొలొమోనులో నెరవేరలేదు, ఆయన కుమారులలో నెరవేరలేదు. ఇటు ఇశ్రాయేలును 20 మంది పరిపాలించారు, యూదాను 20 మంది పరిపాలించారు, వాళ్ళు ఎవరిలో నెరవేరలేదు. నేరుగా దావీదుకు చేసిన ప్రవచనములు వాగ్దానములు యేసుక్రీస్తులోనే నెరవేరాయి. కాబట్టి అబ్రహాము కొడుకు వాగ్దానములను బట్టి దావీదు, దావీదు కొడుకు వాగ్దానములను బట్టి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు దావీదుకు కొడుకు యేసు ప్రభు ఎట్లో నీకు అర్థం కావాలంటే, దావీదు జీవితంలో చేసిన వాగ్దానములు ఎవరిలో నెరవేరలేదో కనబడాలి, ఎవరిలో నెరవేరినాయో కనబడితే నీకు దావీదు కుమారుడు యేసు ప్రభు ఎలాగో అర్థం అవుతుంది. రైట్. ఇప్పుడు 2 ఎవిడెన్సెస్ చూపించాను. దావీదు కుమారుడు యేసు ప్రభు అనడానికి ఒక వచనం, అలాగే సొలొమోను అనే పేరు కలిగిన కుమారుడు యేసే అని మరొక వచనం చూపించాను కదండి. ఈ 2 వచనాల ప్రకారంగా దావీదు కుమారుడు సొలొమోను యేసుక్రీస్తు ప్రభువే. ఈ సొలొమోను, ఇద్దరు సొలొమోనులలో మొదటి సొలొమోను జీవితంలో అనేక మంది భార్యలు ఉన్నారు కానీ షూలమ్మితి లేదు. కడపటి సొలొమోను యొక్క జీవితంలో షూలమ్మితియే అనేక కోట్ల మంది వ్యక్తులు కలిసిన ఒక్క భార్య షూలమ్మితి. కాబట్టి పరమగీత గ్రంథంలో జరిగిన సంఘటన ఇది జరిగిన చరిత్ర కాదు, జరిగిపోయిన చరిత్ర కాదు. సొలొమోను రాసే సమయానికి యేసు ప్రభు జీవితంలో జరగనున్న చరిత్ర, జరగనున్న ప్రేమాయణం, జరగబోతున్న పెళ్ళి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును సొలొమోనుకు ముంగుర్తుగా యూదులు అంగీకరిస్తారా? అంగీకరించరు. ఒక వడ్లవాణి కుమారుడు, సామాన్యమైన ఒక రబ్బీ, దట్స్ ఇట్. మీరు ఆయనకు మళ్ళీ ఏదేదో దేవుని కుమారుడని, దేవుడని, మహా గొప్ప ప్రవక్త అని ఇవన్నీ ఆపాదించొద్దు. ఒక సామాన్యమైన నజరేతులో పుట్టిన ఒక సామాన్యుడు, రబ్బీగా అనేక మందిని ఆకర్షించగలిగిన ప్రసంగాలు చేయగలిగిన వాడు. అంతకు మించి మీరు ఆయనను ఎక్కువగా చూడొద్దంటారు. మరి యూదులకు ఈ పరమగీత పుస్తకము ఇందులో పెట్టలేరాయా, ఇందులో పెట్టలేరాయా, ఇందులో పెట్టలేరాయా, మరి ఏం చేయాలి? కాబట్టి ఇంతకుముందు చెప్పాను, ద బుక్ ఆఫ్ జోబు ఏ విధంగా ఒక చోట పెట్టారో సమాజ మందిరంలోనే ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాలమన్ కూడా ప్రక్కన పెట్టేశారు. కాబట్టి ఇందులోనికి అవి చేర్చబడలేదు.
వీటితో తగిన విలువను వీటికి యూదులు ఇవ్వరు. పఠిస్తారు కానీ వీటంత వాల్యూను, తోరాకు అత్యధిక విలువ ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ నబీం, థర్డ్ ప్రయారిటీ కెతూబీం. వీటికి తర్వాత విలువనిస్తారు తప్ప ఈ మూడింటితో సమానంగా చూడరు. అందుకని నేను యోబు పుస్తకాన్ని, పరమగీతముల పుస్తకాన్ని వాటితో పాటు చేర్చలేకపోయాను. నా తప్పైతే నన్ను మన్నించండి. ఓకే, రైట్. నెక్స్ట్లోనికి వెళ్దాం, మన అంశంలోనికి వెళ్దాం. ఓకే, దానియేలు గ్రంథపు చరిత్ర అర్థం కావాలంటే ముందు కొన్ని అడుగులు వేశాడు దేవుడు చరిత్రలో, వాటిని తీసుకొస్తున్నాను. ఆదాము హవ్వల చరిత్ర. వాళ్ళు పాపము జరిగించిన తర్వాత దేవుడు వారిని ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత జరిగింది ఏమిటండి? వాళ్ళు బయటకు వచ్చి పిల్లల్ని కనడం మొదలైంది. ఈ పిల్లల్ని కనడంతో వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగుంది: మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి, దాన్ని లోబరుచుకొనుడి, దానిని ఏలుడి. ఈ 5 రకములైన బ్లెస్సింగ్స్ అక్కడ దేవుడు ఇచ్చాడు ఆదాముకు. సో పాపము జరగక ముందు వాళ్ళు ఫలించలేదు, అభివృద్ధి పొందలేదు. కానీ పాపము జరిగిన తర్వాత విస్తరిస్తున్నారు జనాంగముగా. అలా దేవునిలో నుండి, దేవుని సహవాసంలో నుండి వేరైపోయాడు ఆదాము. ఆ తర్వాత ఆదాము యొక్క అన్నదమ్ముల్లో, ఆ కుమారుల్లో పాపము ఎలాగుందో లోపల చూపించింది. ఏమిటి? ద్వేషం, అసూయ అనేది అక్కడ కనబడింది. మీకు ఒక ప్రశ్న, దేవుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టించడానికి కారణంగా తమ్ముడి యొక్క అర్పణను అంగీకరించాడు, అన్నయ్య యొక్క అర్పణను అంగీకరించలేదు, అందుకే వీళ్ళిద్దరు చంపుకున్నారు. అంటే దేవుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టినట్టే కదా. మై క్వశ్చన్ ఈజ్, ఎందుకు అన్నయ్య యొక్క అర్పణను అంగీకరించలేదు, తమ్ముడి యొక్క అర్పణను అంగీకరించాడు అని మీరు అనుకుంటున్నారు? మేము అనుకోవడం కాదు, ఆ ప్రశ్న మాకు ఉంది. రేపు మీకు చిట్టి మీద రాద్దామని అనుకున్నాము, మీరు ఇంతలో మీరే తీశారు అంటున్నారా? ఎందుకు దేవుడు కయ్యను అర్పణను తృణీకరించాడు, హేబేలు అర్పణను స్వీకరించాడు? ఈ విశ్వాసమును బట్ట. అదే ఏమిటది శ్రేష్టమైనది? అవునండి, అది కరెక్టే వచనము. ఇప్పుడు మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవడం కొరకు మళ్ళీ అడుగుతున్నాను, ఏమిటి? విశ్వాసము లేకుండానే కయ్యను బలిపీఠం కట్టాడా దేవునికి? ఎస్, ఓకే. వై గాడ్ యాక్సెప్టెడ్ ఏబెల్, వై నాట్ కెయిన్? అదే ఏ విషయంలో ప్లీజింగ్? దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. ఇప్పుడు కయ్యను విశ్వాసం ఉంటే బలిపీఠం కట్టి కూరగాయలు తెచ్చిపెట్టాడా, విశ్వాసం లేకపోతే పెట్టాడా? వీళ్లకు దేవుని మీద భయము భక్తి ఉంటే వచ్చి కూర్చున్నారా, లేకపోతే నాస్తికులు వచ్చి కూర్చున్నారా? ఈడ మనసు బాగలేదా? అర్పించే మనసు ఏం బాగలేదు? ఏమనుకొని అర్పించాడు? తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదనుకున్నాడా? నో, ఇద్దరు యథార్థవంతులు కాదమ్మా, ఇద్దరు పాపులే. పాపులు కాబట్టే బలిపీఠము, బలి అర్పణ చేయాల్సి వచ్చింది. వాళ్ళు పుట్టుకనే పాపం. ఒబీడియన్సా? దేనికి ఒబీడియన్స్? వెరీ గుడ్, కొంచెం దగ్గరికి వచ్చింది ఆన్సర్. దేనికి ఒబీడియన్స్ చేశాడు ఏబెల్, అండ్ దేనికి డిసొబీడియన్స్ చూపించాడు కెయిన్? సార్, వండర్ఫుల్ వండర్ఫుల్. మీరెందుకు చెప్పలేకపోయారు ఆ విషయం? మాకు వెనక మా పాస్టరు కొండంత అండ ఉన్నాడండి మాకు. మాకేమిటండి, ఏ ప్రశ్న వచ్చినా మాకు వెనక నుండి ఆన్సర్ వస్తుందని ఎదురు చూస్తున్నారా? రైట్. ఎందుకు వీళ్ళిద్దరి బలి అర్పణలో తేడా ఏమిటి అంటే, ఒక బలిపీఠం మీద
రక్తము ప్రోక్షించబడి ఉంది, మరొక బలిపీఠం మీద రక్త ప్రోక్షణం లేదు. కెయిన్ తన నీతి క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలనుకున్నాడు. హేబేలు తాను పాపినని, పాపానికి పరిశుద్ధతకు మధ్యలో రక్త ప్రోక్షణం కావాలి అని తల్లిదండ్రుల ద్వారా టీచింగ్ చేయబడ్డాడు, ఇద్దరు కూడా. కానీ హేబేలేమో ఆ టీచింగ్కు విధేయత, ఒబీడియన్స్ చూపించాడు. కయీను డిసొబీడియన్స్ చూపించాడు. రక్తము లేకుండానే బలిపీఠం కట్టాడు. రక్తము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది అని లేవీకాండంలో చూసాం కదా. కొందరు అంటారు ఈ విషయం చెప్తే, కయ్యని హేబెల్లప్పుడు ఈ మాట లేదు కదండి అంటారు. కానీ జగదుత్పత్తికి ముందే వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. సో ద గాడ్స్ పర్ఫెక్ట్ ఇటర్నల్ ప్లాన్ ఈజ్ బై షెడింగ్ ద బ్లడ్ ఆఫ్ మై సన్ ఐ వాంట్ టు రిసీవ్ ద పీపుల్. మనుషులను నా చెంతకు చేర్చుకోవాలంటే గొర్రెపిల్లగా నా కుమారుడి రక్త ప్రోక్షణం మధ్యలో ఉంటేనే నేను వీళ్ళను స్వీకరిస్తాను. గొర్రెపిల్లగా దేవుని రక్తం లేకుండా ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని భక్తి కార్యాలు చేసినా, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థ స్నానాలు, వ్రతాలు, దీక్షలు ఎన్ని చేసినా నేను స్వీకరించను. అది దేవుని ఇటర్నల్ లా. దాన్ని చెప్పడానికి ఆదాము హవ్వల ముందు జంతువును బలిచ్చి వారికి వస్త్రములు చేయించాడు. దాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. ఆదాము హవ్వలు వాళ్ళకు పుట్టిన పిల్లలకు చెప్పారు కళ్ళారా, ఇదిగో మేము కళ్ళారా చూసేవారు నాయన, రక్తము చిందించి దేవుడు మాతో సమాధాన పడ్డాడు, మమ్మల్ని స్వీకరించాడు దేవుడు. మీరు కూడా పాపము చేసిన మాకే పుట్టారు కనుక ఆ పాపమును తొలగించుకోవాలంటే, దేవునితో సమాధాన పడాలంటే గో అండ్ షెడ్ ద బ్లడ్. అలాగున ఇద్దరు బలిపీఠముల మీద ఒకరేమో నీతి క్రియల మతమును కట్టారు, మరొకరు దేవుని చిత్తానుసారమైన మతములో కొనసాగారు. అందుకని దేవుని మనస్సును బట్టి ఉన్న బలిపీఠం ఇక్కడ ఉంది కనుక దీన్ని దేవుడు స్వీకరించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన బలిపీఠం అక్కడ ఉంది కనుక దేవుడు దాన్ని స్వీకరించలేదు. ఈ విధంగా ఇప్పుడు రక్త ప్రోక్షణం చేస్తున్నాడు మనోడు. బలిపీఠము దేవుడు తృణీకరించిన తర్వాత పొలములోనికి తమ్మునితో మాట్లాడాడట. పొలము ఎవరిది? అప్పుడు పొలం ఎవరు సాగు చేస్తున్నారు? కయ్యను. హేబేలు పని ఏమిటి? గొర్రెలు కాయడం. ఇతని పొలం అగ్రికల్చర్ వర్క్ కాదు. కానీ బైబిల్లో ఉంది, అగ్రికల్చర్ ఫీల్డ్లోనికి హేబేలును పిలిచాడు. గొర్రెలు కాసుకునేవాడిని తమ్ముడు అని పిలిచి తన పొలములో అతన్ని చంపేశాడు. ఇప్పుడు రక్తం చిందిస్తున్నాడు. ఇది ద్వేషంతో చిందిస్తున్న రక్తం. పాప క్షమాపణ కొరకు రక్తం చిందించమని కోరితే అక్కడ నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ ద్వేషంతో తమ్ముడి రక్తాన్ని అయితే చిందిస్తున్నాడు. ఇది మరొక పాపంగా దేవుడు పరిగణించాడు. మొదట నా చిత్తానుసారమైన బలిపీఠం లేకపోవడం మొదటి తప్పిదమైతే, నీ సొంత తమ్ముడికి నీవు ప్రాణం పోయలేదు, నేను పోశాను, నేను పోసిన ప్రాణమును నీవు తీశావు. ఇది మరొక తప్పిదంగా దేవుడు పరిగణించాడు. ఆ వారి తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నిక చేసుకున్నాడు. ఏమండి, కయ్యను హేబెల్ల తర్వాత 4వ అధ్యాయం కయ్యను హేబెల్ల చరిత్ర, 5వ అధ్యాయము జీనియాలజీ ఉంటుంది. 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిలో తమ మనసుకు నచ్చిన వారిని వివాహము చేసుకొనిది. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిది, ఆ తరువాతను ఉండిది. 4వ వచనం. సో ఇది జరుగుతుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అక్రమము కూడా విస్తరిస్తుంది. సక్రమమేమో ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా దేవుడు భూమి మీద జనాంగమును విస్తరించాలి. అక్రమమేమో రకరకములుగా ఈ విధానముతో కాకుండా వేరే విధానంలో కంటున్నారు. నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పది అని దేవుడు భావించాడట, బాధపడ్డాడట మొట్టమొదటిగా. సో ఆ విధంగా 6వ అధ్యాయం మొదలవుతుంది. అందుకనే దేవుడు జలప్రళయం రప్పించాడు.
ఎస్. నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నా యూట్యూబ్స్ నేను ఎక్కడెక్కడ మాట్లాడాను యూట్యూబ్లో అవి మీకు లింక్స్ ఇస్తానండి. మీరు కాస్త పరిశోధనాత్మకంగా బైబిల్ పెట్టుకొని కూర్చొని నేను ఇస్తున్న రెఫరెన్స్లు చూస్తూ వినండి. ఇప్పుడు నేను ఆ డ్యూటీలోనికి పోతే క్లాస్ అయిపోదు, వికెట్లు చాలా పడిపోయేటట్టున్నాయి. యూట్యూబ్ లింక్ ఇస్తాను మీకు. రైట్. జలప్రళయం రావడానికి కారణం ఏమిటి? దేవుడు పంపడానికి కారణం ఏంటి? ఒకటే, నరులు సక్రమమైన విధానములో పిల్లల్ని కనట్లేదు, అక్రమ విధానములో పిల్లలు కంటున్నారు. అక్రమం విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఈ అక్రమమైన పిల్లలు నా ప్లాన్లో లేరు, పుట్టుకొచ్చేస్తున్నారు అందరు కూడా. సో ఐ వాంట్ టు డిస్ట్రాయ్, టోటల్గా డిస్ట్రాయ్ చేస్తాను. నీవు నోవహు నీ కుటుంబం వారు మాత్రమే ఈ అక్రమంలో పాలు పంచుకోలేదు కాబట్టి మీరు ఒక ఓడ తయారు చేసుకోండి, నేను రక్షిస్తానన్నాడు. అలాగున నోవహు చరిత్ర అయిపోయిన తర్వాత మనకు ఆదికాండం 11వ అధ్యాయంలో ద టవర్ ఆఫ్ బాబెల్ విచ్ వాజ్ బిల్ట్ బై నిమ్రోద్. నిమ్రోద్ అనే వాడి గురించి బైబిల్లో 3 సార్లు డైరెక్ట్ స్టేట్మెంట్, ఒకసారి ఇండైరెక్ట్ స్టేట్మెంట్ రాయబడి ఉన్నాయి. కానీ వాడి గురించి మనకు బైబిల్ ఎక్కువ వివరణ ఇవ్వట్లేదు. కానీ ప్రపంచ చరిత్ర అంతటిని నడిపిస్తున్నది వాని తండ్రి ఆత్మయే. ప్రపంచ రాజ్యాలను నడిపిస్తున్నాయి. మీకు ఆధారం కొరకు ఒకటి ఇస్తాను. ఏమిటంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనం ఏంటో చెప్తారా ఎవరైనా? 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. ఆదికాండం 3:15. ఓకే, రైట్. ఆ పాస్టర్ గారి సోఫాకు ఇక్కడికి మధ్యలో ఒక గ్లాస్ ఫిట్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అయి ఉండాలి. అది వారు కనబడాలి కానీ వారి స్వరం మనకెవరికి వినబడద్దు. ఓకే, ఎందుకంటే మీరు కాస్త ఆలోచిస్తారేమంటే వారు అందుకని చెప్పేస్తున్నారు, అమ్మయ్య మా గురువు గారు మరి కొండంత బండ కదా మాకు వచ్చేసింది అనుకుంటున్నారు. మీరు ఇక ఆలోచించట్లేదు మీరు. రైట్. ఓకే, జెనసిస్ చాప్టర్ 3 వర్స్, ఆది కాండము 3:15. ఓకే, ఈ ప్రవచనం అందరికీ తెలిసి ఉండాలి, దానిలోని మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే చరిత్ర అంతట్లో ఆ ప్రవచనం ఎలా నెరవేరుతుందో మనకు అర్థమవుతుంది. ఆ ప్రవచనంలో ఎవరెవరున్నారు? మొదట అంటున్నాడు నీకును స్త్రీకిని. మూడవది నీ సంతానము. తర్వాత ఆమె సంతానం. 4 రకములైన వాళ్ళు ఉన్నారు ఇందులో. నీకు అని ఎవరితో అంటున్నాడు? సర్పము, ఆది మహాఘట సర్పమనియు అపవాది అనియు సాతాను అనియు పేరు కలిగిన ఆ ఆది మహాఘట సర్పము అన్నాడు ప్రకటన 12:7. ఆ ఘట సర్పానికి ఏమేం పేర్లున్నాయట? అపవాది అనియు సాతాను అనియు ఆది మహాసర్పం అనియు పేరు కలిగిన ఆ మహాఘట సర్పం. సో సాతాను మనకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను. సాతాను. స్త్రీ ఎవరు? హవ్వమ్మనా? నీ సంతానం అంటే ఈయన సంతానం ఎవరు? అక్రమంగా పుట్టిన వాళ్ళందరూ సాతాను సంతానమేనా? ఇప్పుడు చాలామంది పురుషులు అక్రమంగా సెకండ్ సెటప్లు పెట్టి అంటున్నారు కొందరు కదా. వాళ్ళంతా సైతాను పుత్రులే అంటారా? సంఘంలోనికి బాప్తిస్మం ఇస్తారా ఇవరే వాళ్ళకు వస్తే? ఓకే, నీ సంతానం. మరి ఆమె సంతానం అంటే ఎవరు? ఇక్కడ హవ్వ అన్నారు కదా. హవ్వ సంతానం అంటే ఎవరు? కయ్యను, హేబేలు, షేతు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళ వైరము కలగజేసేదను, శత్రుత్వము కలగజేసేదనట. ఈమెకు నీకు శత్రుత్వము, నీ సంతానమునకు ఈమె సంతానమునకు శత్రుత్వం. ఇప్పుడు ఈయన సంతానం ఎవరు, ఈమె సంతానం ఎవరు? ఒకవేళ
కయ్యను అనుకుందాం. కయ్యనుకు ఈయన సంతానికి ఏమన్నా శత్రుత్వం ఉందా? హేబేల్ అనుకుందాం, శత్రుత్వం ఉందా? షేతు అనుకుందాం, శత్రుత్వం ఉందా? సో మన స్టెప్పే రాంగ్ వేశాం. పురుషులకు షర్ట్స్ ఉంటాయి కదా, షర్టుకు 7 గుండీలు ఉంటుంటాయి మామూలుగా. వీళ్ళు తొందర డ్యూటీ పోవడానికని ఇలాగ అది కనబడకుండా ఇలా గుండి పెడతారు. 1 గుండి, 2 గుండి, 3 గుండి పెడితే చివరిది ఇట్లా ఉంటుంది. ఒకటి కిందికి, ఒకటి మీదికి ఉండిపోద్ది. ఏమైంది అంటే, అరే కనబడకుండా పెట్టేశాను నాయన అని మళ్ళీ 6 గుండీలు ఇప్పి మొత్తం మళ్ళీ మొదటిది సెట్ అయిందా లేదా చూసుకొని అక్కడ పెడితే కింది వరకు సెట్ అయింది. ఇక్కడ గుండి వంకర పెడితే అన్ని గుండీలు వంకరే. ఓకే, ఇక్కడ మొదట రాంగ్ స్టెప్ వేశారు, అన్ని గుండీలు వంకరే పోతాయి. స్త్రీ అంటే హవ్వమ్మనే స్త్రీయా? ఇక భూమి మీద స్త్రీలు లేరా? అప్పట్లో హవ్వమ్మే ఉందా? అప్పట్లో ఉందా? అప్పట్లో హవ్వమ్మే ఉంటే నీ సంతానం అన్నాడు. అప్పట్లో సర్పమునకు సంతానం ఉన్నారా? సర్పం మాట్లాడిన మాటలే హవ్వ సంతానమా? విన్నందుకే పాపం వచ్చింది బాడీలోని, కానీ విన్నందుకే పాపం సంతానం కన్నారు. పాపం వచ్చిన తర్వాత వీళ్ళు పిల్లల్ని కన్నారు. పుట్టే పిల్లలు పాపంతో పుట్టారు. రైట్, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ఎంత టైం అయినా పర్లేదు, సత్యం నేర్చుకోవాలి కదా. ఊపుతారా? తలలు ఊపుతారా అందరూ? అది రాత్రి 10 కానివ్వండి, 12 కానివ్వండి, తెల్లవారు 6 కానివ్వండి. ఓకే, రైట్. ఓకే, నీకును అన్నప్పుడు సాతానుకు, స్త్రీకి అన్నప్పుడు హవ్వమ్మకు కాదు, భూమి మీద స్త్రీ అని పిలువబడుతున్న ఒక జనాంగము ఉన్నారు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు? గాడ్ బ్లెస్ యూ అమ్మగారు, గాడ్ బ్లెస్ యూ. బాగా మంచి షార్ప్గా క్యాచ్ చేస్తున్నారు, సంతోషం. ఇశ్రాయేలు జనాంగము స్త్రీగా పిలువబడ్డారు. నా క్వశ్చన్, ఇశ్రాయేలు జనాంగము స్త్రీగా పిలువబడ్డారు, కన్యకగా ఎందుకు పిలువబడలేదో? పోనీ అమ్మగారు చెప్పినట్టు ఇశ్రాయేలీలు స్త్రీగా పిలువబడిన వచనం ఏదైనా మీకు ఐడియా ఉందా? రెవల్యూషన్లో ఉన్నామా? ఓకే, సో ఎస్, ద చైల్డ్ క్యాన్ బి జీసస్. అండ్ వాట్ అబౌట్ ద ఉమెన్? ఇశ్రాయేలులలో నుండి యేసుప్రభు పుట్టాడు కాబట్టి ఆమె ఇశ్రాయేల్ అంటున్నారా? ఎస్, అండ్ షీ వాజ్ ఫ్లీయింగ్ టు ద విల్డర్నెస్ ఫర్ 1260 days, 42 months, 3.5 years. ఓకే, 3.5 సంవత్సరాలు, 42 నెలలు, 1260 దినములు స్త్రీ అరణ్యమునకు పారిపోయింది అని ఉంది. సిస్టర్ బాగా చెప్పారు, మంచి కనెక్ట్ చేశారు. అమ్మగారు చెప్పినట్టుగా ఇశ్రాయేల్ను స్త్రీ అని ఎందుకు అన్నారు, కన్యక అని ఎందుకు అనలేదు అంటున్నాను. ఇశ్రాయేల్లో పాపం ఉన్నది కాబట్టి కన్యత్వం లేదా? సరే, నేను అడుగుతున్నాను, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మును నేను ప్రదానము చేసి తిని, కానీ సంఘములో పవిత్రత ఆ ప్రదానము చేసిన వ్యక్తికి ఉన్నంత పవిత్రత సంఘములో ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఈమె కన్యక కాదా? మరి స్త్రీ అవుతుందా? మీ నిశ్శబ్దము ద్వారా నాకు అర్థమైన పరలోక మర్మం ఏమిటంటే, మాకు తెలియదన్న సంగతి ఈ నిశ్శబ్దంతోనైనా నీకు తెలివి ఉంటే అర్థం చేసుకో అని చెప్పకనే
చెబుతున్నారు అని నాకు అర్థమైంది. ఏమండి? రైట్. స్త్రీ, ఇశ్రాయేలు జనాంగం అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్, నో డౌట్ అబౌట్ దాట్. యెషయా ప్రవచిస్తూ అన్నాడు, ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కన్యక అవుతుందా, స్త్రీ అవుతుందా? స్త్రీ. భర్త లేనప్పుడు లేదా భర్తను కలిగి ఉండనప్పుడు ఆమె కన్యక. మరియమ్మ ఏమన్నది? నేనింకా పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలాగూ సాధ్యం అన్నది. అందుకని ఆమె కన్యగానే మెన్షన్ చేయబడింది బైబిల్లో. కానీ పురుషుణ్ణి ఎరిగినప్పుడు ఏమవుతుంది? మరియమ్మ స్త్రీ అవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం స్త్రీ అన్నారు కదా మీరు, ఆమె భర్త ఎవరు? మరి ఇశ్రాయేలు జనాంగం యొక్క భర్త ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడే చెప్పాను కదా, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని యెషయా 45:5లో చెప్పాడు కదా. సో యెహోవా దేవుణ్ణి భర్తగా కలిగి ఉన్న స్త్రీ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఆమె ఇశ్రాయేలు జనాంగం అను స్త్రీ. ఇది నీకును ఇశ్రాయేలుకును వైరము కలుగజేసేదను. ఓకే, రైట్. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేది. ఇప్పుడు సర్పం యొక్క సంతానం ఎవరై ఉండాలి? మరి మన దానియేలు చెప్పుకోవాలి కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. నిమ్రోదు. భూమి మీద సాతానుడు కన్న కుమారుడు నిమ్రోదు. వాని హైట్ ఎంతంట? అప్పుడు మేము లేవంటారా? వాని హైట్ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం చూడండి కాస్త. సంఖ్యాకాండము 13:31. రైట్. ఎరికోలోనికి వేగు చూడ్డానికి వెళ్ళి వచ్చిన వాళ్ళలో 12 మందిలో 10 మంది ఇస్తున్న సాక్ష్యం ఏమిటది? మేము వెళ్ళి చూచిన దేశము చాలా బలాత్కారులతో కూడుకున్న దేశం. మనము వారి మీదికి పోజాలము, వారిని గెలవలేము. ఎందుకని? ఆ దేశము తన దేశవాసులను భక్షించు దేశం. తన దేశంలో ఉన్న వాళ్ళను చంపుకొని తింటుంది. మనం చికెన్ ముక్కలు ఇంతసేపు ఎలా ఈజీగా తినగలిగామో అంత ఈజీగా మనుషులను చంపుకొని తినే దేశము ఆ జాతి ప్రజలు. సో వాళ్ళు ఎంత ఉన్నారట హైటు? మనం ఎందుకు పోలేము అని బ్యాడ్ న్యూస్ చెప్తున్నారంటే, వాళ్ళు హైటు మనకు ఎత్తైన వారు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి అట్లే ఉంటిమి. సో నెఫీలీయుల యొక్క హైట్ ఎంత అనడానికి ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వెరీ గుడ్ అమ్మా, ఎవరికో దొరికింది, సంతోషం. అది దొరకడానికి 10 నిమిషాలు పట్టుద్ది అనుకున్నాను, ఎందుకంటే ఇంకా మా ఊళ్ళో తిప్పుతున్నారు బైబిల్లో. మీకు దేవదారు వృక్షం దొరికింది కానీ మా వాళ్ళు తిప్పుతున్నారు. చదవండి. ఓకే పాస్టమ్ గారు, ఓకే. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారును రైట్. దేవదారు వృక్షమును ఇంగ్లీష్లో సెడార్ ట్రీ అంటారు, CEDAR. మీరు గూగుల్లో చూస్తే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ సెడార్ ట్రీ అని కొడితే ఇట్ ఈస్ అబౌట్ 70 feet. 70 feet. సాధారణ మనిషిని యొక్క హైట్ ఎంత? 6 ఉన్నారా మీ దగ్గర ఎవరైనా?
అంత బిలో 6 5.7 5.8 5.9 ఇంతవరకే, కానీ 6 ఇప్పుడు జెనెటిక్గా పుట్టట్లేదు. సరే, సాధారణ మనిషిని యొక్క హైట్ 6 feet అయితే వాళ్ళు ఎంత ఎత్తున్నారట? దేవదారు వృక్షమంత ఎత్తు, అంటే అబౌట్ 70 feet. ఒక ఇల్లును కట్టడానికి సివిల్ ఇంజనీరింగ్, నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే 11 feet హైట్ పెడతారు ఒక ఫ్లోర్ వేయడానికి. సో దట్ ఒక ఫ్యాన్ ఫీట్నర దించితే వాళ్ళకి గాలి బాగా వస్తుంది, చేయి ఎత్తితే కూడా తగలదు. ఇది 7.5, అదొక ఫీట్నర అనమాట. 11 feet పెడుతుంటారు లెక్క. ఇక అలాగూ 11 feet ఒక ఫ్లోర్ వేసుకుంటూ వెళ్తే 6 లేక 7 ఫ్లోర్లు పడితే వాని హైట్. 7 అంతస్తుల మీద నుండి క్రిందున్న వాడిని చూస్తే వాడు ఎంత కనబడతాడు? మిడతలాగా కనబడతాడు. కిందున్నవాడు 7 అంతస్తుల పైన ఉన్నవాడిని చూస్తే వాడెలా కనబడతాడు? వాడు ఓ మిడతలాగా కనబడతాడు. ఇది అంటున్నారు అన్నమాట ఇప్పుడు వీళ్ళు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి వారి ఎదుట మేము మిడతల వలెనే ఉంటిమి అంటున్నారు అన్నమాట. సో అది నెఫీలీల యొక్క హైట్. కాబట్టి నిమ్రోదు కూడా ఒక సర్పపు సంతానమే కనుక వాడు కూడా ప్రపంచంలో ఆనాడు పరాక్రమము గల శూరుడు, పరాక్రమము గల వేటగాడు, పరాక్రమము గల బలవంతుడు అని 3 చోట్ల 3 డిఫరెంట్ చోట్ల వ్రాయబడి ఉంది. మొదటిది ఆదికాండం 10:8, రెండవది ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 1:10, మూడవది మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఈ మూడింట్లో నిమ్రోదు గురించి, ఈ 3 వచనాలు బైబిల్ మొత్తంలో ఎక్కడ లేవు నిమ్రోదు గురించి. ఈ 3 చోట్ల డైరెక్ట్ స్టేట్మెంట్ రాయబడింది. ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఏమో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో 9 నుండి 11లో వాడి గురించి వ్రాయబడి ఉంది. నేను చెప్పేవి రాసుకోండి, క్రాస్ రెఫరెన్స్గా పెట్టుకోండి. ఏమండి, ఇప్పుడు ఆదికాండము 10:8, ఫస్ట్ క్రానికల్స్ 1:10, మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. ఈ 4టిని మీరు చదివి వాటి ఎసెన్స్ను మీరు ఒకచోట చేరిస్తే నిమ్రోది యొక్క అసలు రూపం మీకు అర్థం అవుతుంది. నేను డానియల్ చెప్పిన తర్వాత మీకు బోరు కొట్టకుండా, నిద్ర రాకుండా, పర్వాలేదు మంచిగానే చెప్పాడు అని మీ మనస్సాక్షి కనిపిస్తే మీ పాస్టర్ గారి చెవిలో వేయండి. అది ఏమని, పర్వాలేదండి అని మీరు అందరూ వేసి నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం పర్వాలేదు కానీ పిలవండి మళ్ళొకసారి అనాలి. అప్పుడేం చేస్తానంటే ప్రకటన గ్రంథంలోని మర్మయుక్తంగా ఉన్న అన్ని సంఘటనలు, వివరాలన్నీ క్లియర్ చేసేస్తాను. అప్పుడు దానియేలు చదివాము కనుక మనం ఆల్రెడీ ప్రకటన సులభంగా అర్థమవుతుంది. అక్కడ నిమ్రోదును గురించి వ్రాయబడిన మర్మం ఏమిటో వివరణ ఇస్తాను. ఓకే, రైట్. సో ఆమె సంతానము యేసుక్రీస్తు ప్రభువు, ఆయనలో పుట్టిన పిల్లలు. ఇప్పుడు నిమ్రోదుకు యేసు ప్రభువుకు యుద్ధము, జాగ్రత్త వినాలి నా మాటలు. నిమ్రోదుకు యేసు ప్రభువుకు వైరము ఎప్పటి నుండి? ఆది కాండం మొదలుకొని వైరము కొనసాగుతూనే ఉంది. ప్రకటనలోనికి వచ్చేసరికి వాడే క్రీస్తు విరోధిగా రాబోతూ ఉన్నాడు. క్రీస్తు విరోధి ప్రపంచం చరిత్ర చివరిలో వచ్చేవాడు ఎవడు? వీడే మళ్ళీ భూమి మీదకి వస్తాడు అన్న వచనం మీకు అక్కడ కనబడుతుంది. 7వ వచనం నుండి 11 చూస్తే వీడు మళ్ళీ భూమి మీదకి వస్తాడన్న విషయం మీకు అర్థం అవుతుంది. కాబట్టి అది కాస్త దృష్టిలో పెట్టుకోండి. ప్రకటన వివరించినప్పుడు తప్పకుండా వివరిస్తాను. ఈరోజు రాత్రి చదివి డౌట్ వస్తే రేపు చిట్టి పంపండి, అర్థం కాకపోతే చిట్టి పంపండి. ఓకే, ఇది మొదటి ప్రవచనము. సో ఈ వైరము ఎక్కడ ముగుస్తుందంటే మహాశ్రమల కాలములో ముగుస్తుంది ఈ వైరం.
ప్రారంభమేమో ఆదికాండంలో అయింది, ముగింపేమో ప్రకటనలో అవుతుంది. అది స్త్రీకి, సర్పమునకు, స్త్రీ సంతానమునకు, ఆమె సంతానమునకున్న వైరము. ఆ తర్వాత బాబేలు గోపురము తర్వాత 12వ అధ్యాయం, 11వ అధ్యాయంలోనేమో నిమ్రోదు బాబేలు గోపురమును కట్టించిన విషయం రాయబడి ఉంది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకుంటున్నాడు. అబ్రహామును పిలుచుకొని ఆయన ద్వారా మళ్ళీ తన నిత్యమైన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఇస్సాకు, యాకోబు ద్వారా 12 మందిని దేవుడు తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని వచ్చిన వాళ్ళలో దేవుడు చరిత్రను నడిపిస్తున్నాడు. ఇక తన కుమారుడైన యేసుక్రీస్తు స్త్రీ సంతానము రావాలి అని ప్రవచించాడు కదా. మరి ఆయన రావాలంటే చరిత్రను అక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఆ పరిస్థితులన్నింటినీ అక్కడికి నడిపించాలి. కాబట్టి తీసుకొని వెళ్ళాలంటే ఆ 12 మంది అన్నదమ్ముల్లో యోసేపును తన అన్నలు ద్వేషించి ఇష్మాయేలీలకు అమ్మివేశారు. అది మనం ఆదికాండం 35వ అధ్యాయంలోను 37, 25 నుండి 28, 36, 38, 39 వచనాల్లో తమ్ముణ్ణి అమ్మివేసిన పరిస్థితిని మనం చూస్తాం. ఈ అమ్మివేయబడిన యోసేపు ఐగుప్తు దేశంలో దేవుడు తన ప్లాన్ ప్రకారము అతన్ని ఉన్నతమైన ఉద్యోగములో ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే ప్రపంచవ్యాప్తమైన కరువు ఒకటి రాబోతుంది. ఆ కరువులో 70 మందిగా యాకోబు సంతానం మళ్ళీ ఐగుప్తుకు రావాలి. ఇక్కడికి వస్తే వీళ్ళు ధాన్యం ఇవ్వరు గనక వాళ్ళను పోషించాలంటే యోసేపును ముందుగా అక్కడ ధాన్యాగారం మీద అధిపతిగా పెట్టాలి అంటే అన్నయ్యలు అమ్మివేయాలి, అతని ఇష్మాయేలీలు బానిసగా కొనుక్కొని వెళ్ళాలి, పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడ నిందారోపణ చేయబడాలి, అక్కడ నుండి సంఖ్యలు బాధించాలి, సంఖ్యలతోటి ఆ కలగని ఆ కళకు అర్థం చెప్పగలగాలి. ఆ స్థితిలో ఆయన ఐగుప్తు దేశం అధికార పీఠమునకు రావాలి. ఇది దేవుని మాస్టర్ ప్లాన్ అన్నమాట. విశ్వాసికి ఒక పరిస్థితి, ఒక సంవత్సరము శ్రమలతో నడుస్తుందంటే దేవుడు మనల్ని ద్వేషించి కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టి కాదు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం ఉన్నదా? ఎందుకు సమస్తము సమకూడి జరుగును? అది ఎగరగొట్టేశారు పదం, మీరు నన్ను చెప్పనివ్వలేదు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. సమస్తము అన్న దాంట్లో మంచి చెడు, లాభము నష్టం, ఆరోగ్యము అనారోగ్యం, ఏమండి, ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థికమైన హెచ్చింపులు, ఎదుగుదలలు, కుటుంబంలో సమాధానము అసమాధానం, ఇవన్నీ ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే మేలు కలుగుటకై, తన్ను ప్రేమించిన వారికి మేలు కలుగుటకై. యోసేపు జీవితంలో ఎందుకు గోతులు త్రోయబడాలి, ఎందుకు చంపాలని ప్లాన్ చేయాలి, ఇష్మాయేలీయుల దగ్గర వాళ్ళ ప్లేట్లు కడుక్కుంటూ బానిసగా బ్రతకాలి, పోతిఫర్ ఇంట్లో నమ్మకస్తుడుగా ఎదిగిన వాడు ఆల్ ఆఫ్ సడన్గా నిందారోపణతో జైలు పాలు కావాలి. ఇవన్నీ మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఏమిటా మేలు అంటే నిన్ను హెచ్చించాలి దేవుడు, నీ ద్వారా 70 మందిని ఆదుకోవాలి. దట్ ఈజ్ మాస్టర్ ప్లాన్. అలాగున యాకోబు ఐగుప్తు దేశానికి కరువును బట్టి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి యోసేపు ఐగుప్తు ధనాగారం మీద, ధాన్యాగారం మీద అధికారిగా ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్. ఆ స్థితిలో మళ్ళీ ప్రపంచవ్యాప్తమైన కరువు వచ్చింది. ఆ కరువులో యాకోబు 70 మందితో పాటు ఐగుప్తునకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ధాన్యం ఉన్నదట, మన దగ్గర కొంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బుతో ధాన్యం కొనుక్కొని బ్రతికినంత కాలం బ్రతుకుదామని. అక్కడ యోసేపు వారిని గుర్తించి వారిని ఆ దేశంలో చేర్చుకున్నాడు. అలా వాళ్ళు ప్రయాణించి యోసేపు దగ్గరికి చేరుకున్నారు. మొత్తానికి యోసేపు వారిని గుర్తించి నా అమ్మా నాన్నలే అని గుర్తించి వాళ్ళను చేర్చుకున్నాడు. ఆ తర్వాత
400 సంవత్సరములని ఒక చోట ఉంది బైబిల్లో, 430 సంవత్సరములని మరొక చోట ఉంది బైబిల్లో. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నది 430 అని ఒక చోట ఉంది, 400 అని కూడా ఒక చోట ఉంది. ఇది ఏమిటి తేడా అంటే, వీళ్ళు యాకోబు కరువులో వెళ్ళినప్పటి నుండి ఇశ్రాయేలీలు మళ్ళీ ఎర్ర సముద్రమును దాటే వరకు 430 సంవత్సరాలు. యోసేపు చనిపోయినప్పటి నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నది 400 సంవత్సరాలు. అర్థమా వ్యర్థమా? వెరీ గుడ్. సో కన్ఫ్యూజ్ కావద్దు. హిందువులు దాన్ని ప్రశ్నిస్తున్నారు, ముస్లిమ్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. 430 అని ఒక చోట ఉంది, 400 ఒక చోట ఉంది, ఇదేది కరెక్ట్? బైబిల్ తప్పు అందుకే అంటున్నారు. పిచ్చి మొహల్లారా, అసలు చరిత్ర సరిగా అర్థం చేసుకుంటారా నాయన. యాకోబు అడుగుపెట్టి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటే వరకు 430 సంవత్సరాలు. యోసేపు జీవించి ఉన్న కాలము, ఆయన మరణించిన తర్వాత వేరొక ఫరో వచ్చి వీళ్ళను బానిసలుగా చేసింది 400 సంవత్సరాలు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏమండి, కన్ఫ్యూజ్ కావద్దు. లేఖనాలను మనము పట్టి పట్టి ఒక్కొక్క ముక్కను పట్టుకొని జాగ్రత్తగా చదివితేనే ఇది చిన్న చిన్న అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఊరికి మీద మీద అలాగున చదువుకుంటూ పోవద్దు. ఓకే. ఆ తర్వాత ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు ఐగుప్తును విడిచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో 10 రకములైన అనుభవాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. 40 సంవత్సరాల యాత్ర 10 రకములైన డిఫరెంట్ టెంప్టేషన్స్, శోధనలు వారు ఎదుర్కొన్నారు. ఈ 10 రకములైన అనుభవాలే విశ్వాసి జీవితంలో విశ్వాసి ఎదుర్కోబోతున్న 10 రకములైన ఆత్మీయ అంతస్తులు. యాహోరైస్కు మొదటిది గోషేను నుండి వాళ్ళ ప్రయాణం మొదలైంది, నంబర్ 1. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, నంబర్ 2. ఎర్ర సముద్రం దగ్గర నుండి వాళ్ళు మారాకు చేరుకున్నారు, నంబర్ 3. మారా నుండి ఎలీముకు చేరుకున్నారు, నంబర్ 4. ఓకే. సో ఇవన్నీ అనుభవాలకు నేను జైత్ర యాత్ర అంటూ ఒక టైటిల్ పెట్టి బైబిల్ స్టడీ పెట్టాను. 12 క్లాసులు పడుతుంది ఇది. 12 క్లాసులు ఎందుకు పడుతుందంటే, ఐఎమ్ నాట్ జస్ట్ టీచింగ్ హిస్టరీ, బట్ అవుట్ ఆఫ్ దట్ హిస్టరీ వాట్ ఈస్ ద షాడో ఇన్ దట్ హిస్టరీ అబౌట్ అస్ అనేది నేర్పిస్తున్నా. ఏమండి, ఆ ఇశ్రాయేళ్ల ప్రయాణంలో మన కొరకు దేవుడు ఉంచిన మాదిరి ఏమిటి అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనది కూడా ఆత్మీయ యాత్రయే. వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణించారు, మనమేమో ఈ లోకమను ఐగుప్తును విడిచి పరలోకమను కనానుకు మనము ప్రయాణం చేస్తున్నాం. సో వారి జీవితము మనకు దృష్టాంతము అని 1 కొరింథీ 10:4 ఉంది. దృష్టాంతముగా ఉంది మన కొరకే. సో మనము కూడా మన యాత్రను ముగించాలి అంటే అందులో ఎదుర్కొన్న 10 అనుభవాలలో మనలో వాటిని దాటాలి, వాటిని ఓవర్కమ్ చేయగలిగిన నాడు మన యాత్ర కూడా పరిపూర్ణం అవుతుంది. ఏమండి, ఓకేనా? రైట్. ఈ అంశం నేర్చుకోవడం మన ఉద్దేశం కాదు కాబట్టి నేను చకచక స్కిప్ చేస్తున్నాను. ఏమండి, నన్ను అర్థం చేసుకుంటున్నారని, అపార్థం చేసుకోవట్లేదని నమ్మి మీకందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఓకే. ఏమైందండి, ఈ స్లైడ్ మూవ్ కావట్లేదు. వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ? రైట్. మీరు కోపంగా లేచారు కదా, మూవ్ అయింది. దాని అంతు చూస్తాను అనుకున్నారు కదా మీరు, అందుకే ఇది భయపడింది. ఎందుకంటే ఇది మీ ల్యాప్టాప్ కదా, నా ల్యాప్టాప్ అయితే నా మాట వినేది. ఇశ్రాయేలీలు ప్రయాణమై వచ్చిన తర్వాత, న్యాయాధిపతుల కాలము ముగిసిన తర్వాత రాజులను కావాలని కోరుకున్నారు. దేవుడు రాజులను పంపించాడు.
అందులో మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు ఏమండి సొలొమోను. వెరీ గుడ్ అండి. ఓకే, ఈ ముగ్గురు రాజులు పరిపాలించిన తర్వాత దేశము 2 విభాగాలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు దేశం 2 విభాగాలుగా చీలిపోయింది. పైన 10 గోత్రాల వాళ్ళందరూ కలిసి ఇశ్రాయేలు దేశముగా స్థిరపడ్డారు. క్రింద 2 గోత్రాల వాళ్ళు కలిసి యూదా దేశముగా స్థిరపడ్డారు. సో వీరిని 20 మంది రాజులు, వీరిని 20 మంది రాజులు ఆ తర్వాత పరిపాలించారు. ఏమండి, ఇశ్రాయేలు యూదా రాజ్యములుగా విభాగించబడ్డాయి. అయితే వీరు జరిగించిన 4 రకములైన పాపములు. మొదటిది, మోషే వారికి నియమించిన కట్టడలను నిర్లక్ష్యం చేశారు, రూల్స్ను అతిక్రమిస్తున్నారు. రెండవది, సబ్బాతు దినమును సబ్బాతు సంవత్సరములను పాటించట్లేదు. సబ్బాతు దినము ఎవ్రీ వీక్ 7th డే. సబ్బాతు సంవత్సరములు ఎవ్రీ 6 years 7th year ఈజ్ సాబటికల్ ఇయర్, అంటే సబ్బాతు సంవత్సరం. ఏం చేయాలి సబ్బాతు సంవత్సరంకు? వీళ్ళు ఎలాగో విశ్రాంతి తీసుకుంటున్నారో సబ్బాతు దినమున 6 సంవత్సరములు పంట పండించండి, 7వ సంవత్సరం మాత్రం అందులో మీరు పంటను వేయకూడదు, పంటను తీయకూడదు. దాన్ని అలాగే వదిలివేయడమే సాబటికల్ ఇయర్, సబ్బాతు సంవత్సరం. కానీ సబ్బాతు దినములను పాటించట్లేదు వీళ్ళు. 6 సంవత్సరాలకు ఒకసారి భూమిని వదిలేయండి అంటే దాన్ని వదిలేయట్లేదు, మళ్ళీ పంట తీస్తున్నారు. ఇది 2వ పాపం. మూడవది, వాళ్ళు అన్య దేశపు వాళ్లతో పెళ్ళిళ్ళ సంబంధము, స్నేహ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఈ తప్పిదాలన్నిటిని బట్టి 4వది, విగ్రహారాధనను కూడా అనుమతిస్తున్నారు దేశంలోనికి. ఈ 4 తప్పిదములను దేవుడు చూసి మొట్టమొదటిగా జరిగింది ఇశ్రాయేలీయులలో, పైన ఉన్న 10 గోత్రాల్లో ఈ పాపం మొదటిగా జరిగింది. దేవుడు అన్నాడు, మీరు మానుకోకపోతే నేను మిమ్మల్ని చెదరగొడతాను. వీళ్ళు మానుకోలేదు. దేవుడు అశ్షూరు వాళ్ళు వచ్చి ఈ 10 గోత్రాల వాళ్ళను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత 130 సంవత్సరాల తర్వాత యూదా వారు కూడా సేమ్ 4 different kinds of sins they were committing. సేమ్ ఇశ్రాయేలు చేసిన పాపాలే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, అయినా వినట్లేదు. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు, మీరు ఈ తప్పిదములను గనక మానుకోకపోతే 70 సంవత్సరములను మిమ్మల్ని దేవుడు చెరగా పంపించబోతున్నాడు అన్నాడు. అలాగే బబులోనీయులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నెబుకద్నెజర్, బబులోనీయులు వచ్చి యూదా వారిని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళారు. బబులోనీయులు, నెబుకద్నెజరు 3 సార్లు యూదా మీద దండయాత్ర చేశాడు. 3వసారి యెరూషలేము దేవాలయమును ధ్వంసం చేసేశాడు. అందులో ఉన్న ఉపకరణాలు, బంగారు వెండి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దోచుకుని వెళ్ళి బబులోన్లో వాళ్ళ దేవతాలయంలో పెట్టేశాడు. సో బలిపీఠం కాల్చేశాడు, అన్నీ కాల్చిపడేశాడు దేవాలయం. ఆ విధంగా యూదా, ఇశ్రాయేలు 2 పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. దీని గురించి యెషయా ప్రవచిస్తూ అన్నాడు, 6వ అధ్యాయము 11వ వచనంలో అన్నాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. అబౌట్ జీసస్ క్రైస్ట్, ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు జన్మను గురించి ప్రవచించిన వాళ్ళలో 6 ప్రవచనాలు యేసు జన్మను గురించి చెప్పినవాడు ఒక యెషయానే. అందులో యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. యెషయి దావీదు వాళ్ళ నాన్న. సో దావీదు వంశంలో నుండి చిగురు పుడుతుంది. 11వ అధ్యాయం 1వ వచనంలో, అది పరిశుద్ధమైన చిగురును నేను పుట్టిస్తాను. సింధూర వృక్షము, మస్తకి వృక్షము 2 నేల మట్టం వరకు నరికివేయబడినను మళ్ళీ ఆ మొద్దు నుండి నేను పరిశుద్ధమైన చిగురు ఒకదాన్ని పుట్టిస్తాను అంటూ యెషయా ప్రవచించాడు. సో సింధూర వృక్షము, మస్తకి వృక్షం, ఇశ్రాయేలు, యూదా 2 నేల మట్టుకు నరికివేయబడ్డాయి. అయినా ఆ మొద్దులో నుండి మళ్ళీ యేసు అను చిగురును
పుట్టిస్తాను అన్న వాగ్దానం అక్కడ ఉంది. సో అలాగే అవి 2 మొద్దులు నరికివేయబడ్డాయి. ఈ 2 జాతులు పూర్తిగా లేకుండా దేశం వదిలిపెట్టిపోయారు. ఏదో పండు ముసలి వాళ్ళను ఉంచేయమన్నాడు నెబుకద్నెజర్. వాళ్ళని తీసుకొచ్చి ఏం భోజనం పెడతామరా మనం వాళ్ళకి, వాళ్ళు అక్కడే వదిలిపెట్టండి, యవనస్తులలో అందగాళ్ళందరినీ కూడా పట్టుకురండి అన్నారు. అలా యవనస్తులుగా అందగాళ్ళు చెరపట్టబడిన జ్ఞానులలో షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, మొర్దెకై, యెహెజ్కేలు, ఎస్తేరమ్మ వీళ్ళందరూ ఉన్నారు. ఇలా వీళ్ళందరిలో చెరపట్టబడిన వాళ్ళు దానియేలు కూడా ఒకడు. ఏమండి, యూదాలో నుండి బబులోనుకు నెబుకద్నెజర్ ద్వారా చెరపట్టబడిన వాళ్లలో జ్ఞానము కలిగిన అందమైన యవనస్తుల్లో ఈ దానియేలు కూడా ఒకడు. ఏమండి, అలాగున బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు ప్రవచనములతోనే కనబడుతుంది. అందులో దానియేలు గ్రంథం అయితే ఇక ఆ అధ్యాయాల్లో 12 అధ్యాయాల్లో 8 అధ్యాయాలు అన్నీ కూడా ఫ్యూచర్ను గురించి ప్రవచించే అధ్యాయాలే. 12 అధ్యాయాలే ఉంటాయి, కానీ 8 ప్రవచనాలు ప్రపంచ చరిత్రకు సంబంధించినవి. 8 ప్రవచనాలు అందులోనే ఉంటాయి. దాన్ని బట్టి బైబిల్ పండితులు ఏమైనా డిసైడ్ చేశారంటే వాళ్ళు బైబిల్లో 1/3 ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ప్రాఫెసీస్. బైబిల్లో 1/3 వంతు ప్రవచనములతోనే నిండి ఉన్నది అంటూ బైబిల్ పండితులు చెబుతున్నారు. రైట్, దానియేలు గ్రంథమునకు ముందు చరిత్రను మనం చూసాం. ఈ దానియేలు ఎవరు మరి? ఈ దానియేలు చెరపట్టబడిన వాళ్ళలో నుండి వచ్చిన ఒక వ్యక్తి. ఇక దానియేలు గ్రంథంలోని 12 అధ్యాయాలను సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ డివిజన్, ఈ స్లైడ్ మీ పాస్టర్ గారి దగ్గర, ఆ బ్రదర్ దగ్గర, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్ దగ్గర ఉంటాయి. మీరు నిజంగా అన్వేషించే వాళ్ళైతే మీరు మీ సెల్ ఫోన్లలోనికి వీటిని తీసుకోవచ్చు. సెల్ ఫోన్లలోనికి తీసుకునే విధంగానే నేను స్లైడ్స్ ఆయన సెల్ ఫోన్కే పంపిస్తాను. వాటిలో నుండి మీరు తీసుకొని మీరు టైం దొరికినప్పుడల్లా ఈ బైబిల్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల పాటు నేను చెప్పినవన్నీ ఒక్కసారి రివిజన్ చేసుకోండి చాలు. ఇక మీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి, కన్ఫ్యూజ్ గారు. ఏ ప్రవచనం ఎప్పుడవుతుంది అనేది ఇక మీరు ఏ బోధ విన్నా డిస్టర్బ్ కారు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ముందు వినండి. స్లైడ్ మీ దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, మొదటి అధ్యాయము యూదుల యొక్క నమ్మకత్వమైన జీవితం ఏమిటి? వాళ్ళ భోజన పదార్థాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క వస్త్ర విధానము దేన్ని అనుమతించకుండా యూదులు బానిసలుగా వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు ధైర్యముగా దేవుని కొరకు నమ్మకంగా ఉన్న జీవితాన్ని మొదటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు కలిగిన మొట్టమొదటి కళ ఈరోజు మనము ఆ దర్శనాన్ని చూస్తాం. ఎంత టైం అయినా పర్వాలేదు. ఎవరు తలూపట్లేదేంటి? ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. నాకు ధైర్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఎందుకంటే రాత్రి 10 దాటేటట్టుందని నేను ముందు భయపడ్డాను, కానీ ఓకే అని మీరు చాలా ధైర్యాన్ని నాకు ఇచ్చారు. మీకు చాలా వందనాలు. 2వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రపంచవ్యాప్తమైన ఒక దర్శనమును అన్యరాజైన నెబుకద్నెజరుకు దేవుడు చూపించాడు. ఎందుకు చూపించాడంటే ఆయన బబులోను సామ్రాజ్యంలో చాలా ఉన్నతమైన సామ్రాజ్యం, ప్రజలను ఏ లోటు లేకుండా పరిపాలించిన సామ్రాజ్యం. అంత మహా గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పడుకొని అనుకున్నాడు, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందో, నా తర్వాత నెక్స్ట్ అసలు ఏ చరిత్ర ఏ మలుపులు తిరుగుతుందో అంటూ ఆలోచిస్తూ నిద్రపోయాడట. దేవుడు ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఏమి జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఒక ప్రవచనం, ఒక దర్శనం ద్వారా దేవుడు చూపించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలోనికి వస్తే షద్రక్, మెషక్, అబేద్నెగోలను వారి విశ్వాసమును బట్టి, ఆ విగ్రహమునకు నమస్కరించని దానిని బట్టి అగ్నిగుండములో పారుద్రోయబడగా వారి మధ్యలో తోడుగా ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు
ఆ అగ్నిగుండములో వారితో పాటు ఉండుట నెబుకద్నెజరు చూచుట. ఆ అద్భుత కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నెబుకద్నెజరు రాజుకు గర్వము రావడం చూస్తాం. ఆ గర్వానికి ముందు దేవుడు ఏ విధంగా ప్రవచించాడో, ఆ దర్శనమునిచ్చాడో మనం చూస్తాం. అది 2వ దర్శనం. నెబుకద్నెజరు కలిగిన 2వ దర్శనం 4వ అధ్యాయంలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నెబుకద్నెజరుకు ఎలాగున సంభవించిందో దానియేలు వివరించాడు. దాని ప్రకారమే నెబుకద్నెజరుకు సంభవించింది. 5వ అధ్యాయంలో మనము రాజైన బెల్షస్సరు అంటే నెబుకద్నెజరు తర్వాత ఏలిన రాజు యొక్క గర్వమును బట్టి మెన్నే మెన్నే టెకేల్ ఉఫార్సేన్ అన్న దర్శనము అక్కడ మనం 5వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత 6వ అధ్యాయంలో దానియేలును సింహబోన్లో వేసి నెబుకద్నెజరు గుర్తించి ఆ బెల్షస్సరు గుర్తించి ఆయన్ను బయటికి తీసుకుని వచ్చి వీరి దేవుడే నిజమైన దేవుడు అని లోకానికి ప్రకటించిన సాక్ష్యమును 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయము ప్రపంచమంతటి ముగింపు వరకుండే ఒక సుదీర్ఘమైన ప్రవచనం. 8వ అధ్యాయంలో దానియేలుకు కలిగిన 2వ దర్శనము ఏమిటంటే 4 క్రూరమైన జంతువులు సముద్రంలో నుండి బయటకు వచ్చేస్తున్నాయి అన్న ఆ దర్శనం. ఆ తర్వాత ఇర్మియా ప్రవచించిన 70 సంవత్సరాలు ముగిశాయి, మాకు విడుదల ఎప్పుడు మరి అని దానియేలు ప్రార్థన చేస్తుండగా 9వ అధ్యాయంలో ఈ 70 సంవత్సరముల ప్రవచనం 70 సంవత్సరములు ముగిశాయి నిజమే, కానీ 70 సంవత్సరముల సుదీర్ఘ కాలములో ఉండబోయే ప్రవచనాన్ని దేవుడు 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాల్లో కేవలం 3 వచనాల్లోనే ప్రపంచ చరిత్ర అంతటికి సంబంధించిన దర్శనాన్ని చూపించాడు. ఆ తర్వాత 10, 11 అధ్యాయాల్లో అంత్య దినములలో శ్రమల కాలములో జరగబోతున్న 2 మహాయుద్ధాల గురించి అక్కడ 10, 11 అధ్యాయాల్లో ఉంది. 12వ అధ్యాయంలో చివరికి సంఘం ఎత్తబడడం ఎప్పుడు, దేవుని మహోగ్రత దినములు 1290 దినములు ఎప్పుడు ముగుస్తాయి, అందులో 1335 దినములలో జరిగే ప్రత్యేకమైన సంఘటనలు ఏమిటి, ఈ విషయాలు ఆ అధ్యాయంలో ఉన్నాయి. రైట్, ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఏమండి, మనం ప్రవచనాల స్టడీ చేస్తున్నాము. మొదటి అధ్యాయంలో విశ్వాసపు నమ్మకత్వాన్ని గురించి ఉంది, అక్కడ ప్రవచనం ఏమి లేదు. కానీ అలా నమ్మకంగా ఉన్న వారికి దేవుడిచ్చే మహాజ్ఞానం ఏమిటంటే ఈ ప్రపంచ భవిష్యత్తును గురించిన మహాజ్ఞానము. దానియేలు ఏదైతే ముద్రించాడో అంత్యకాలం వరకు దాన్ని మనకు తెలియజేయడానికి పూనుకున్న అధ్యాయాలు ఇవి. సో ఆ విధంగా వాళ్ళు ఈ 12 అధ్యాయాల్లో మనకుంటుంది. 2వ అధ్యాయం నుండి దర్శనములు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే నేను చెప్పాను 2వ అధ్యాయంలో ఎవరికి కలిగిన దర్శనం, వెరీ గుడ్, నెబుకద్నెజరుకు కలిగిన దర్శనం. ఎందుకు కలిగింది ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథాన్ని తెరుస్తారా దయచేసి? దానియేలు గ్రంథాన్ని తెరుద్దాం మనము. రైట్, 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఆయన నెబుకద్నెజరు ఆలోచన విధానం ఏముంది అంటే 28, 29 వచనములు. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన గొప్ప దర్శనమును ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతన కలవారయ్యుండగా మర్మములను బయలుపరుచు దేవుడు కలుగబోవు దానిని తమరికి
తెలియజేశాడు. ఏమిటట? రాజా, మర్మములను బయలుపరచువాడు దేవుడు, మనుషుడు కాదు, నేను కూడా కాదు. ఆ మర్మములను బయలుపరిచే దేవుడు తాము మనోచింతన కలవారై ఉండగా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందో రాజుకు తమరికి ఆ మర్మములను బయలుపరిచే దేవుడు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తే ఈయనకు ఆ కళ జ్ఞాపకం లేదు, దాని భావం అసలే తెలియదు. మన వంటి వాడే కదూ. మనకు కూడా చాలాసార్లు పడుకున్న తర్వాత ఏదో కలబడుతుంది, తెల్లవారేసరికి అది జ్ఞాపకం ఉండదు కదా. చాలాసార్లు అరే రాత్రి ఏదో పడింది, ఏదో ఏదో దగ్గర జ్ఞాపకం ఉన్నట్టే ఉంది, అది రావట్లేదు మళ్ళీ అని ఇబ్బంది పడుతుంటాం. సో మనలాంటి మతిమరుపు డిపార్ట్మెంటే రాజుగారు కూడా. సో ఆయనకు కలబడింది కానీ ఏం పడిందో తెలియట్లేదు, దాని భావం ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు ఆయన ఆ దేశములో ఉన్న కల్దీయులను, అనగా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వారిని, మాంత్రికులను, శకునగాండ్రను, వీళ్ళందరినీ మేపుతూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. బబులోను దేశం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? ప్రతి విధమైన దేవ విరోధమైన విద్యలు, వ్యక్తులు, ఆరాధనలు, మతములు, ఆచారములు భూమి మీదకి తీసుకుని వచ్చిన నాగరికత దేశము బబులోను దేశము. యెషయా గ్రంథంలోనికి ఇప్పుడు రండి. యెషయా గ్రంథంలో 47వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం 12వ వచనం వరకు 13 వరకు మనకు అందులో బబులోనులో ఉన్న విద్యలు ఏమిటో అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు మనకు. బబులోనులో ఏ ఏ విద్యలు ఉన్నాయో అక్కడ వ్రాయబడి ఉంది. మొదటిగా మీరు దయచేసి 7వ వచనం చదవండి. ఎవరి గురించి మాట? మొదటి అధ్యాయం మొదటి వచనం, 47వ అధ్యాయం మొదటి వచనం. బబులోను కుమారి గురించి చెప్తున్నాడు. నేను సర్వదా దొరసానిని. నేను విధవరాలను కాను. నేను విధవరాలుగా ఉండను అంటే భర్త లేని దానిగా ఉండను. తొమ్మిదో వచనం చూడండి ఒకసారి. ఒక్క దినములోనే, ఒక్క నిమిషములోనే నీకేం కలుగును? పుత్రశోకమా? మరి మొదటిది వదిలిపెడతారేంటి? 2 పుత్రశోకం అంటే ఏమిటి? వైధవ్యం అంటే ఏమిటి? కొడుకు చనిపోవడము పుత్రశోకము, భర్త చనిపోవడము వైధవ్యము లేక విధవరాలితనం. ఈమె ఇంతకుముందు ఏమనుకుందట? నేను విధవరాలను ఎన్నటికీ కాను, నేను సర్వదా దొరసానినై కూర్చుంటాను అని బబులోను కుమారి నీవు అనుకున్నావు. కానీ 9వ వచనంలో అంటున్నాడు, ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే నీకు పుత్రశోకం కలగజేస్తాను, వైధవ్యమును కలగజేస్తాను. యెహోవా దేవుని ప్రతిజ్ఞ ఇది. తర్వాత ఆ దేశంలో ఉన్న దేవ విరోధ విద్యలన్నీ ఈమె దగ్గర ఉన్నాయి. ఏ బబులోను స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడో ఆమె దగ్గర ఈ విద్యలు ఉన్నాయి. ఏమిటా విద్యలు? 11వ వచనం మొదట. ఈమె దగ్గర ఏమున్నాయట? మంత్రించి అంటే ఈమె దగ్గర మంత్రాలు ఉన్నాయి. ఓకే, 12 చదవండి అమ్మా. ఇక డైరెక్ట్గా వెళ్దాము. ఏమేమి విద్యలు ఉన్నాయో. ఈమె దగ్గర ఏ విద్య ఉంది? ఎప్పటి నుండి ఈమె అభ్యసించిందట?
ఆహా, బాల్యము నుండి ఈమె దగ్గర కర్ణ పిశాచ విద్యలున్నాయి. బాల్యము నుండి అంటే ఈ దేశము పుట్టినప్పటి నుండి ఈమె దగ్గర ఏమున్నాయి? కర్ణ పిశాచ తంత్రముల విద్యలున్నాయి. కర్ణ పిశాచ విద్య. ఓకే, కర్ణం అంటే చెవి. కర్ణ పిశాచి అంటే ఏంటి? ఏ విద్య అది? అంటే కర్ణము అంటే చెవి. ఈమె ఒక చాప వేసుకొని కూర్చుంటుంది, కొన్ని కుంకుమలు ఏదేదో పెట్టుకొని కూర్చొని అలా ధ్యానంలో ఉంటుంది. ఉండగానే ఉండి ఉండి అంటుంది ఒకటేసారి. అనగానే వీళ్ళందరూ ముందర కూర్చున్న వాళ్ళు, చెప్పు, ఏం చేయమంటావు మమ్మల్ని అంటారనమాట. అంటే ఇక నీకు ఇట్లా అవుతుంది బిడ్డో, నీకు ఇట్లా అవుతుందో, నీకు అట్లా అవుతుందడ్డో అంటుంటుంది. ఆ మధ్యలో అనే ఆ వాయిస్ని బట్టి వీళ్ళు ఏమంటారంటే ఈమె మాట్లాడతలేదు, సంథింగ్ దేవత వచ్చి మాట్లాడుతుంది. ఇది వేరే. ఇది మా దగ్గర అంటారు, గొల్లవాళ్ళు ఒక దేవతను రప్పించడానికి ఇలాంటివి చేస్తుంటారు అక్కడ. కర్ణపిశాచ విద్యలు ఇవేం చేస్తుందంటే చాప వేసుకొని కూర్చొని అలా ధ్యానంలో ఉంటుంది. ఉండగానే ఒక పిశాచి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంలో నుంచి ఒక దురాత్మ ఈమెకు వచ్చి ఈమె చెవిలో చెబుతుంటుంది. కర్ణ పిశాచి, చెవిలో మాట్లాడే పిశాచి. కర్ణ పిశాచి విద్య ఈమె దగ్గర ఉంది. అంటే ఈమెకి చెవుల్లో ఏదో దేవతలు వచ్చి, ఏదో దురాత్మలు వచ్చి మాట్లాడుతుంటాయి అన్నమాట. కర్ణ పిశాచి గల విద్య. ఇంకా ఒక్క నిమిషం. జ్యోతిష్కులు వేరు, నక్షత్ర సూచకులు వేరు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు, రైట్. ఇప్పుడు గమనించాలి బాగా జాగ్రత్తగా. ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి. అందుకు నేను లిస్ట్ అవుట్ చేశాను. ఎలా ఉన్నాయో చూపిస్తాను. మంత్రాల విద్యలు ఉన్నాయా? ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? అంత పర్ఫెక్ట్గా చెప్పారా మరి? రైట్. జ్యోతిష్కులు ఉన్నారా భారతదేశంలో? ఉన్నారు. ఈ నక్షత్రము ఈ రాశిలో ఉన్నది గనక నీకు ఇలా జరుగుతుంది అంటూ చెప్తారు జ్యోతిష్కులు కదా. మొన్నటికి మొన్న మా తెలంగాణలో జ్యోతిష్కులు అందరికీ న్యూస్ పేపర్లో కారే గెలుస్తుంది అని చెప్పారు. జ్యోతిష్కులు అందరూ చెప్పారు. ఫేమస్ ఎవరెవరు ఉన్నారు అన్ని పేపర్లు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. జ్యోతిష్యపు విద్య నా ముందు నిలబడలేదని నిరూపించాడు దేవుడు. ఒక్క జ్యోతిష్యం కరెక్ట్ కాలేదు. ఓకే. సో పంచర్ అయిపోయింది. జ్యోతిష్యుల జ్ఞానము వ్యర్థమని దేవుడు చరిత్రలో నిరూపించాడు. ఏమండి? సో జ్యోతిష్కులు ఈ రాశి నక్షత్రం ఈ రాశిలోనికి వస్తుంది, ఈ సెక్షన్లోకి వస్తే నీకేదో నష్టం, నీకేదో లాభం, ఇలాంటి చెప్పేవాళ్ళు నక్షత్ర జ్యోతిష్యులు. నక్షత్ర సూచకులు అంటే ఈ నక్షత్రము నీకు ఇప్పుడు బాగలేదు కనుక కొన్ని ఆచారాలు ఆచరిస్తే ఆ నక్షత్రమును మనం అందులో నుంచి ఇటు డైవర్ట్ చేయవచ్చు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది కనుక నువ్వు కొంత ఖర్చు పెట్టుకో, మాకు పసుపు బియ్యం పెట్టు, పట్టు వస్త్రాలు పెట్టు, మేము వచ్చి నీ కొరకు దీక్ష చేస్తాం అంటారనమాట. ఓకే. నక్షత్ర దీన్నే వాస్తు అని కూడా అంటుంటారు. వాస్తు. మాసచర్య. ఇప్పుడు డిసెంబర్ 31 నాడు న్యూస్ పేపర్లు, తెలుగు న్యూస్ పేపర్లు అన్నీ మీకు వచ్చినప్పుడు వాటిలో ఒకటి క్యాలెండర్ వచ్చిందా? దాంట్లో వెనకాల ఏముంది? రాశి ఫలాలు. ఆహా, ఎంత పర్ఫెక్ట్గా చదివారండి. రాశి ఫలాలు ఉన్నాయి కదా. సో ఈ నెలలో ఈ రాశి వాడికి ఇలా జరుగుతుంది, ఈ రాశి ఇది వీరు
మాసచర్య చెప్పుట. ఫలానా నెలలో మీకు లాభప్రాప్తి, ఫలానా నెలలో మీరు ఎర్రని వస్త్రాలు ధరించాలి, ఫలానా నెలలో మీకు కుంకుమ రంగు మీకు మంచిది, ఈ రంగు వస్త్రాలనే ధరించాలి, ఇవన్నీ చెప్తుంటారనమాట. మాసచర్య. ఇవన్నీ ఇండియాలో ఉన్నాయా లేవా ఇప్పుడు? ఇవి ఎక్కడ పుట్టాయట? బబులోనులో పుట్టాయి. బబులోనుకు మూలకర్త ఎవరు? నిమ్రోదు. నిమ్రోదు. అసలు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. బాబెలు అనే మాటకు అర్థం ఏంటి? కన్ఫ్యూజన్. ఇది హెబ్రీ భాష పదంలో బాబెల్ అంటే కన్ఫ్యూజన్. బట్ కల్దీయుల భాష, అప్పుడున్నది కల్దీయుల భాష. కల్దీయుల భాషలో బాబెల్ అంటే దేవతల ద్వారము. దేవతల ద్వారము. బాబేలు గోపురం ఎట్లా కట్టాడంటే ఇలా కట్టాడు. ఇలా కట్టి ఇది అక్కడ ఓపెన్ ఉంచాడు పైన. ఎందుకంటే దేవతలు ఆకాశ మండలంలో నుండి ఇందులోకి దిగొచ్చి భూమి మీదకి వెళ్తారని. దేవుడు ఆ కట్టడాన్ని మధ్యలోనే ఆపేశాడు. ఎందుకని? ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలందరినీ ఆహ్వానించి దేవతలుగా కొలవడానికి నిమ్రోదు వేసిన పునాది అది. అందుకే మీరు గమనిస్తే హిందూ టెంపుల్స్, ఇస్లామిక్ డోమ్స్ అన్నీ కూడా గోపురాలతో ఉంటాయి. టెంపుల్స్ మీరు గమనిస్తే ఇలాగనే ఉంటుంది కదా, దాని కింద నుండి పోవాలి మనం లోపలికి. ఎందుకు అలా గోపురం కట్టారు? ఆ దేవతలను ఆహ్వానించే గేట్ అది, దేవతల ద్వారము. ద గేట్స్ ఆఫ్ గాడ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. So he built this tower to invite the evil spirits, though are residing on the first heaven. He want to invite them into this earth and rule with them. అలాగన దేవతల ద్వారమును కట్టించాడు. ఆ ద్వారాలే ఈనాడున్న అన్ని దేవాలయాలు. అన్ని దేవాలయాలు గోపురాలు ఎందుకున్నాయంటే దే ఆర్ ఇన్వైటింగ్ the evil spirits to rule them. వాళ్ళను పరిపాలించడానికి ఆహ్వానించే గోపురాలే ఈనాడు దేవాలయాలు. దేవుని బిడ్డలారా, ఈ దేవాలయాలను కట్టించిన వాడు మొట్టమొదట నిమ్రోదు. అవే దేవాలయాలు ఇప్పటికీ కంటిన్యూషన్. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద హోల్ వరల్డ్ ది స్పిరిట్స్ ఆర్ వర్కింగ్. ఈ దురాత్మలు ఆయా మతాల పేరున, ఆయా ఆచారాలు, ఆయా దేవాలయాల పేరున భూమి మీద తమ పనిని కొనసాగిస్తున్నాయి. అయితే మొన్నటికి మొన్న ఏ విధంగా దేవుడు జ్యోతిష్యం చెప్పిన వాళ్ళందరి జ్యోతిష్యం ఒట్టిదని చరిత్రలో నిరూపించాడో, ఇవన్నిటిని కూడా దేవుడు ఒట్టివే అని, అంటే దేవుని శక్తి ముందు ఇవన్నీ ఒట్టివే. వీటికి పవర్ ఉంది సుమా, వీటికి పవర్ ఉంది. ఇవి అంటే ఒట్టి అంటే ఊరికే గాల్లో కలపడానికి కాదు, వాటికి పవర్ ఉంది. దీనికి చరిత్రలో దేవుడు నిరూపించింది ఏమిటంటే, మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు, తన ప్రజలను విడిపించమంటున్నాడు యెహోవా దేవుడు అని. యెహోవా ఎవడు, నీవు ఎవడివి, అసలు నేనెందుకు విడిపించాలన్నాడు. అలాగైతే చూడు ఎవరు నన్ను పంపించారు అని కర్రను వేశాడు. ఏమైంది? సర్పముగా మారింది. అప్పుడు ఫరోను అతని మంత్రులు వాళ్ళు వీళ్ళందరూ భయపడి అమ్మో అమ్మో అనలేదు, పెద్దగా నవ్వారు వాళ్ళు. ఊరే అమ్మ, ఇది మా మ్యాజిషియన్స్కి వచ్చరా ఈ పని, అరే మ్యాజిషియన్స్ ఇలా రండి మీరు చూపించండి అన్నాడు. వాళ్ళ కర్రలు వేయగా అవి పాములుగా మారాయి. పెద్దగా నవ్వుతున్నారు. మోషేనట ఎవడో సర్వశక్తిమంతుడైన దేవుడు పంపాడట, దానికి పాము చేసి, కర్రను పాము చేసి మాకు చూపిస్తున్నాడు. ఇదిగో మా దగ్గర దేవుళ్ళు కాదు, మ్యాజిషియన్ పవర్లోనే మేము నాగుపాములుగా మార్చగలమని చూపించారు. మోషేకు తలబట్టుకునే పని అయింది. ఇప్పుడు దేవుడు చెప్పలేదు నువ్వు పోయి కర్ర అయ్యి పాము అవుద్ది, పాము అయిన తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం కాదు అని, వాళ్ళు కర్రలు వేస్తే పాము అవుతుందని చెప్పలేదు దేవుడు.
తలపట్టుకొని చూస్తుంటే ఈ పాము వెళ్ళి ఒక్కొక్క పామును మింగేస్తూ ఉన్నది. అన్ని పాములను మింగి దగ్గరికి వచ్చింది. తోక పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. మ్యాజిషియన్స్ చేతుల్లో కర్రలు లేవు. దట్ ఈస్ ద ఆల్మైటీ పవర్ ఆఫ్ ద ట్రీ క్రియేటర్ గాడ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏమిటంటే, ఐగుప్తు మాంత్రికులకు దగ్గర కూడా కొంత శక్తి అయితే ఏదో ఉంది కదా. ఈ బబులోను వీటిలో కూడా శక్తులు ఉన్నాయి సుమా. కానీ వీటన్నిటిని శక్తిని మింగగలిగిన శక్తి మన దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నిన్ను దేవుడు ఐగుప్తులో చూపించాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇవన్నిటిని నీవు బాల్యము నుండి అభ్యసించావు కదమ్మా, వీటన్నిటిని నేను ఒక్క దినములో నాశనం చేస్తాను. చేశాడు దేవుడు. ప్రకటన 18లో ఒక్కటే దినములో భూరాజులందరూ ఒక్క నిమిషములో ఒక్క దినములో ఈ బబులోను కూలిపోవటం చూసి ఆశ్చర్యపడుదురట. ఇంత మహా పవర్ఫుల్ బాబిలోన్ ఒక్క దినములో ఒక్క నిమిషములో డిస్ట్రక్షన్ అయిపోయింది ఏంట్రా అని 18వ అధ్యాయంలో బాధపడతారు. భూరాజులు సైతం ఆశ్చర్యపడతారని ఉంది. దేవుడు అలాగున ప్రపంచ చరిత్ర ముగింపులో ఈ బాబేలు ద్వారా వచ్చిన ఈ మాంత్రిక శక్తులు, నక్షత్ర శక్తులు ఇవన్నీ ఉన్నాయే, వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయబోతున్నాడు. దేనిని పని చేయకుండా సమూల నాశనం చేస్తాడు. రైట్. దీని కొరకు బబులోన్లో వీళ్ళని పెంచాడు కదా. ఎప్పటి నుండో వీళ్ళందరినీ పిలిపించాడట. వీళ్ళెవ్వరూ కూడా నెబుకద్నెజరుకు పడిన కళ ఏమిటో చెప్పలేదు, కళ భావం కూడా చెప్పలేదు. పైగా వీళ్ళందరూ సిండికేట్ అయ్యారు. ఒరే ఇప్పుడు మన ప్రాణానికి వచ్చిందిరా, ఇన్నాళ్ళు బీఫ్ తెప్పించండి, అబ్రహాం తెప్పించండి, ఇస్సాకు తెప్పించండి, యాకోబు తెప్పించండి, పేతురు తెప్పించండి, పీటర్సన్ తెప్పించండి అంటూ ఏవంటే అవి తెప్పించుకొని తిన్నాము. ఇప్పుడు మన గొంతుకకు వచ్చిందిరా నాయన. ఏమన్నాడు నెబుకద్నెజరు? మీరు చెప్పకపోతే నాకు పడిన కళ చెప్పాలి, దాని భావం మీరే చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని తుత్తినీయలుగా చేసేస్తాను. వాళ్ళందరూ చంపబడే దినం వచ్చింది. ఇప్పుడు ఈ విషయము దానియేలు దగ్గరికి చేరినప్పుడు దానియేలు రాజుగారి దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. రాజుగారి దగ్గరికి తీసుకొని రాగానే రాజుగారు ఇప్పుడు దానియేలుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? దానియేలు 1:20. చేయండి, విచారణ చేయండి. రైట్. ఇక్కడ జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు అనగా యూదుల్లో నుండి చెరపట్టబడిన వీరు తమ రాజ్యమందంతట ఉండు శకునగాండ్రందరికంటే, గారడీ విద్య గలవారందరికంటే శ్రేష్ఠులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దానియేలు 1వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారు? రాజుకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు, రాజు పెట్టే భోజనాన్ని తృణీకరించారు, రాజు ఇచ్చే వస్త్రాలను తృణీకరించారు, బబులోను సంస్కృతిని ఆచరించడానికి పూర్తిగా తృణీకరించారు. బానిసలమైనా చనిపోతే చనిపోతాం తప్ప బబులోనీయులుగా మేము మారం అన్న దృఢమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తే దేవుడు ఇప్పుడు వాళ్ళని 2వ అధ్యాయంలో ఎక్కడికి తీసుకొచ్చాడంటే, ఐగుప్తు శకున విద్యగాంధ్ర కంటేను బబులోను శకున విద్య గలవారందరికంటేను వీరే శ్రేష్టమైన జ్ఞానులని దేవుడు నిలబెట్టాడు. అది దేవుని కార్యం. నేను నమ్మకంగా ఉంటే చాలు, నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఇక్కడ నమ్మకత్వం దగ్గర ప్రాణం పెట్టాల్సి వస్తుంది, అవసరమైతే చనిపోవాల్సి వస్తుంది. అయినా దానికి బెదరక నన్ను నేను నమ్మకంగా దేవుని బిడ్డగా సమాజంలో నేను నిలబడగలిగినాడు. దేవుడు నన్ను వీరందరికంటే శ్రేష్ఠులుగా నిలబెడతాడు. కానీ నాడు క్రైస్తవ సంఘం, క్రైస్తవ యవ్వన బిడ్డలు ఏమంటున్నారు? ఏమండి, ఈరోజు ఈ డ్రెస్సింగ్ ఇది ఫ్యాషన్ అండి, ఇది లేకపోతే మా కాలేజీలో మమ్మల్ని చీప్గా చూస్తారండి. ఈరోజు కాలేజీ విద్యార్థుల్లో, బాయ్స్లో కూడా అమ్మాయిల్లో కూడా అదేం ఫ్యాషన్ ఏమో,
మడిమేకు 3-4 ఇంచులు పైకి ఉంటుంది ప్యాంటు. ఎందుకలా మరి? ఏమండి, మేము 10th క్లాస్ చదువుకున్న రోజుల్లో నిక్కర్ వేసుకొని చదువుకున్నాం. 10th చదువుతున్నప్పుడు కూడా నిక్కర్లే మాకు. అప్పుడు నిక్కర్లు వేసుకుంటే కొంచెం పొట్టిగా నిక్కర్ అయితే సిగ్గుపడే వాళ్ళం. ఆడపిల్ల ముందు నిక్కరు పొట్టిగా అయిందని ఇలాగూ లాక్కుంటూ బెంచి చాటుకు పోయి కూర్చుంటూ అలాగూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఎక్కడైతే నిక్కరు పొట్టిగా అయిందనుకుంటున్నావో అక్కడ చినగకపోతే అది ఫ్యాషన్ కాదు. అక్కడ జినగాలి, మోకాల మీద జినగాలి, అవసరమైతే కింద జినగాలి. అదేంటో ఏమండి, బబులోనుకు వెళ్ళిన యూదా యవనస్తులు బబులోను వస్త్రధారణను అంగీకరించలేదు సుమా. బబులోను ఫుడ్ ఐటమ్స్ను కూడా వాళ్ళు లోపలికి రానివ్వలేదు. యూదులుగా ఉంటాం, నువ్వు చెరపడితే చెరపట్టావు కనుక మేము తింటే ఇదే తింటాం, లేకపోతే ప్రాణమైన పెడతాం, కానీ మీ బబులోను ఆచారాల్లో పాల్గొందాం. ఇది క్రైస్తవులకు ఉండాల్సిన నిజమైన రోషము కలిగిన పట్టుదల. చీము నెత్తురు కలిగిన విశ్వాసులుగా మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలంటే ఈ లోకం ఎటుపోతుందో నాకు అనవసరం. నేను లేఖనమును బట్టి నా డ్రెస్సింగ్, నా హెయిర్ స్టైల్, నా లక్షణములు, నా నడక, నా ఫ్యాషన్, ఎవ్రీథింగ్ షుడ్ బి అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. వాట్ ఎవర్ ద కాలేజ్, వాట్ ఎవర్ ద ప్లేస్ ఐ లివ్, ఐ విల్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. This should be our decision. Then God will raise you up in your studies, in your job, in your friends, in your habits, in every manner. You will be seen by the world that you are blessed girl and blessed children. ఇది మన క్రైస్తవులు గ్రహించక ఈ దానియేలు షద్రకు మెషకు లాగా ఉండట్లేదు. ఈ ఊరికి వచ్చినాం కదా మరి ఇదే తినాలి, తినండ్రా అనలేదు వాళ్ళు. ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ బట్టలు కట్టుకోవాలంట, కట్టుకోండ్రా, బబులోను వాళ్ళ బట్టలు కట్టుకోండ్రా అనలేదు. చస్తే చద్దాం, మనం యూదుల వస్త్రధారణనే ఇక్కడ కూడా ఉంచుకుందాం అంతే. క్రైస్తవులు ఈనాడు ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కాదండి, కాంప్రమైజ్ క్రైస్తవులు. ఒకప్పుడు రోమన్ క్యాథలిసిజం, తర్వాత ప్రొటెస్టెంటిజం, ఇప్పుడు భ్రష్టత్వంలోనికి వెళ్ళడానికి కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ. వి కాంప్రమైజ్ విత్ ఎవ్రీథింగ్. Though the Bible speaks, we don't care about that, but we want to compromise with the world. లోకముతో కలుసుకుపోవడం ఈనాడు నేర్చుకొని అది సంస్కృతి అంటున్నారు, అది గొప్పతనం అంటున్నారు, అది ఈనాటి ట్రెండ్ అంటున్నారు, ఈనాటి ఫ్యాషన్ అంటున్నారు. ఎంతవరకు అది సరి అయినదో ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలును చూసి మీరు ఆలోచన చేయాలని యవ్వన బిడ్డలకు నేను మనవి చేస్తున్నాను. మనకంటూ బైబిల్ మన హెయిర్ స్టైల్ ఎలాగుండాలో, మన వస్త్రధారణ ఎలాగుండాలో, మనము ఎంతవరకు వస్త్రాలను వేసుకోవాలో బైబిల్ ఒక కొలతలు ఇచ్చింది మనకు. అది దేవుని బిడ్డల పోలిక. నేను అడుగుతున్నానండి, యవ్వన బిడ్డలను అడుగుతున్నాను, చెవులకు కొంచెమైనా లేకపోతే మా కాలేజీలో బ్లేమ్ చేస్తారు, మెడలో ఏదో హారమో ఏవో లేకపోతే బ్లేమ్ చేస్తారు, అందరికీ బొట్టు ఉండి నాకు ఒక్కదానికి బొట్టు లేకపోతే బ్లేమ్ చేస్తారు. కనుక ఒక చిన్న స్టిక్కర్ అన్న పెట్టుకుంటాను మమ్మీ, ఒక స్టిక్కర్ అన్న యాక్సెప్ట్ చేయి మమ్మీ. దీంతో ఏముంది మమ్మీ, నేనేం కుంకుమ పెట్టుకోవట్లేదు కదా, ఓ స్టిక్కర్ మమ్మీ, కాలేజీలో అందరూ పెట్టుకుంటారు కనుక. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కాలేజీకి వస్తున్న ముస్లిం అమ్మాయిలు ఇవన్నీ పెట్టుకొని వచ్చారా? మరి వాళ్ళకు లేదా మతం? వాళ్ళు వాళ్ళ మతాన్ని బట్టి గౌరవించి ఈ స్టిక్కర్ కానీ ఇవి కానీ ఏవి లేకుండా వచ్చినప్పుడు నిజమైన దేవుని కలిగి ఉన్న నీవు నేను మరి ఆ దేవుని కట్టడలను పాటించలేమా? అక్కడ మన స్టైల్లో చులకనైపోతున్నామా, చీప్ అయిపోతున్నామా? ఇక్కడ వాళ్ళ స్టైల్లో చీప్ కాలేదు, వాళ్ళు ధైర్యముగా వాళ్ళ యూదుల ఆచారమును బట్టి బ్రతికారు. దేవుడు 2వ అధ్యాయంలో వాళ్ళు శ్రేష్ఠులు అని ఆ దేశములో దేవుడు వాళ్ళను ఉన్నత స్థితిలో నిలిపాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. రైట్.
ఎవరి దానియేలు? అసలు ఎవరైనా అంటే ఒకటో అధ్యాయం 3-6 వచనాల్లో దానియేలు ఒక రాజవంశానికి చెందినవాడు. ఏమండి? యూదా గోత్రము, సింహపు గోత్రము, రాజవంశపు గోత్రములో పుట్టినవాడిన. అలాగే యెహెజ్కేలు కూడా చెరపట్టబడినవాడే. యెహెజ్కేలు ఒక ప్రవక్త. ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు దానియేలు జీవితాన్ని స్టడీ చేసి రాస్తూ అన్నాడు 14వ అధ్యాయం 14వ వచనంలో, దానియేలు నీతిమంతుడు అన్నాడు. ఆయన చెరపట్టాడు, ఈయన చెరపట్టబడ్డాడు. అయినా దానియేలు గురించి రాయాల్సి వచ్చి యెహెజ్కేలు అన్నాడు, ఆయన నీతిమంతుడు సుమా. పిలాతు భార్య యేసుప్రభుని గురించి ఏమంది? ఇదిగో ఆ నీతిమంతుని గురించి రాత్రి నేను కల ఒకటి కని ఉన్నాను, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు. సో వాళ్ళ జీవితాన్ని చూసి వాళ్ళు నీతిమంతులని గుర్తిస్తున్నారండి. ఇది ప్రతి క్రైస్తవుడి విషయంలో జరగకపోతే మన క్రైస్తవ భక్తి జీవితము వ్యర్థము, భ్రష్టము. దట్స్ ఇట్. మనము వాళ్ళ జిరాక్స్ కాపీగా ఉండాలి సమాజంలో, తప్పదు. ఏదో హిస్టరీ చదువుకోవడానికి వాళ్ళ జీవితాన్ని పెట్టలేదు, ఓ కొత్త సంగతిని నేర్చుకోవడానికి వాళ్ళ జీవితాన్ని మన ముందు పెట్టలేదు, మాలాంటి వాళ్ళు గంటలు గంటలు ప్రసంగం చేయడానికి మెటీరియల్ కొరకు దేవుడు పెట్టలేదు సుమా. వాళ్ళ జీవితంలో, నా బ్రతుకులో వాళ్ళ పోర్ట్రే కనబడాల్సిందే. ఐ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. అలాగున నీతిమంతుడుగా సాక్ష్యం పొందాడు. నీ సాటి సోదరిమణులు, సాటి క్లాస్మేట్స్, సాటి ఉద్యోగులు నీ గురించి అట్లా చెప్పగలరా? ఆయన నీతిమంతుడండి. సాటి యెహెజ్కేలు యవ్వనుడే, ఆయన కూడా ఆయన చెప్తున్నాడు ఆయన గురించి నీతిమంతుడు. యెహెజ్కేలు 28:2 అన్నాడు, అత్యంత జ్ఞానవంతుడు దానియేలు. చాలా జ్ఞానం ఉందండి ఆయనకని ఒప్పుకున్నాడు. అలాగే సౌందర్యవంతుడు కూడా అంట. మళ్ళీ అసలు యూదుల పిల్లలే చాలా అందంగా ఉంటారు. ఆ అందగాళ్లలో మళ్ళీ దానియేలు అందగాడు. ఏం తిన్నందుకు? నెబుకద్నెజరు పెట్టిన మాంసము లేకపోతే రకరకాల డిషెస్ తిని బాగా అందాన్ని పెంచుకున్నాడా? ఏమండి? దేవుని యందలి నిజమైన భక్తి అతని సౌందర్యానికి కారణమైంది. ఆ దేశంలో మహా జ్ఞాన వివేకములు గల సౌందర్యవంతుడిగా నిలిపింది. దానియేలు గురించి జోసిఫస్, ఈయన పేరును కాస్త మనము గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు. ఏమండి? జోసిఫస్ ఎవరు అంటే, ఈయన యూదుల చరిత్రకారుడు. కహాగయే రైట్. దానియేలు అంటున్నాడు రాజుగారితో అంటున్నాడు, మర్మములను బయలుపరచు దేవుడొకడున్నాడు, ఆయనే మీకు ఈ దర్శనమునిచ్చాడయ్యా. మీరు భవిష్యత్తును గురించి చింతతో ఉన్నారు గనక ఆయనే మీకు ఈ దర్శనమునిచ్చాడు. జరగబోవు దానిని, ఎప్పుడు జరగబోవు దాన్ని? అంత్య దినములయందు జరగబోవు దానిని ఆయన రాజగు మీకు, ఇక్కడ ఉంది అంత్య దినములయందు. ఓహో, ఇది రావట్లేదు అక్కడ. ఓకే, 2వ లైన్లో అంత్య దినములయందు జరగబోదాన్ని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసి ఉన్నాడు. నెబుకద్నెజరుతో అన్నాడు దానియేలు, మహోన్నతుడైన దేవుడు తాను భూమి మీద ఏ రాజును స్థాపించగోరుతాడో ఆయన స్థాపిస్తాడు. అంతే తప్ప మనం అనుకుంటే రాజ్యాలు రావు సార్. అలాగే నీవనుకుంటే రాదు, నేను అనుకుంటే రాదు. దేవుడు ఎవరిని ఏ కాలములో రాజుగా పెట్టాలో అప్పుడు పెడతాడు. మనకు టీ బిస్కెట్ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు.